ఎలా అనిపిస్తుంది మిస్ యూనివర్స్ ట్రాన్స్ గా రావడము? ఇండియాని నేను యూనివర్స్లో రిప్రజెంట్ చేయటం, వరల్డ్లో ఎంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్లో ఇండియాని నేను రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం అనేది చిన్నప్పటి నుండి నేను బీయింగ్ ఏ ట్రాన్స్ మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. అంటే నార్మల్‌గా ఫస్ట్ పుట్టినప్పటి నుంచి అబ్బాయిగా పుట్టడం జరిగింది. సో, ఎప్పుడు మీకు ట్రాన్స్ అనే ఉద్దేశం అంటే ఎలా తెలిసింది? ట్రాన్స్ అనగానే ఒక అబ్బాయి నుండి అమ్మాయిగా మారతారా, లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కోరికల వల్ల మారతారా, ఈయన క్వశ్చన్స్ ఉంటాయి. కానీ రియల్ ట్రాన్స్ అంటే ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మకి హార్ట్ బైపాస్ సర్జరీ అయిందనమాట. డాక్టర్స్ హార్డ్ వర్క్ చేయకూడదు, కష్టపడకూడదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. బట్ మా డాడీ కొంచెం రెస్పాన్సిబుల్ అనమాట. అమ్మ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. నన్ను తమ్ముడిని చదివించడం కోసం, అక్కలకి పెళ్లి చేయడం కోసం షీ యూస్ టు డూ హార్డ్ వర్క్. మన నుండి ఏమి ఆశించకుండా మనల్ని మనగా ప్రేమించి నిస్వార్థంగా ప్రేమ అందించే స్వచ్ఛమైన ప్రేమ ఒక తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. ఆ స్వచ్ఛమైన ప్రేమని నేను దూరం అయిపోయాను అనే బాధ నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అక్క తమ్ముళ్ళు వాళ్ళందరూ ఒక లెవెల్ వరకే ఉంటారు. సొసైటీలో ఇప్పుడు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటారు, నా కోసం ఎవరు ఫైట్ చేస్తారు? నన్ను ఎవరన్నా 0.5 అన్నా, చెక్క అన్నా, హిజ్డా అన్నా కూడా అమ్మ వచ్చేసి ఫైట్ చేసేది. సో, నార్మల్‌గా ట్రాన్స్‌కి ఒక జాబ్ ఇవ్వడానికి ఒక స్టెప్ ఆలోచిస్తారు. అసలు ట్రాన్స్‌కి జాబ్ ఏంటి? అది ఇది అని. సో, దానివల్ల కూడా చాలామంది సఫర్ అవుతున్నారు ట్రాన్స్ వాళ్ళు. సో నేను సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వెళ్తున్నప్పుడు ఎవ్రీవేర్ రిజెక్ట్ చేసేవాళ్ళు. చాలా చోట్ల నువ్వు ట్రాన్స్, నీకు జాబ్ లేదమ్మా, మీకు ఆపర్చునిటీస్ లేవమ్మా చేస్తారు. ఒక కంపెనీలో దరిద్రుడైతే నువ్వు ట్రాన్స్ కదమ్మా, నీకు జాబ్ లేదు, కానీ నీ నెంబర్ ఇచ్చెళ్ళు, నైట్కి వస్తాం ఇంటికని. ఒక దృష్టికోణం మారాలి ఫస్ట్. ఎందుకంటే ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్ అనే ఒక అపోహలో ఉన్నారు జనాలు. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ఈ రోజు అయితే స్పెషల్ గెస్ట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో, మిస్ యూనివర్స్ ట్రాన్స్ హర్షిని అక్క అయితే తీసుకుని వచ్చేసాను. చాలా లేట్గా అయినా కూడా ఈ రోజుకైతే తీసుకొని వచ్చాను. మరి ఒక యాంకర్ని ఇంటర్వ్యూ చేయాలా, లేకపోతే హెచ్ఆర్ని ఇంటర్వ్యూ చేయాలా, లేకపోతే మిస్ యూనివర్స్ ట్రాన్స్ని ఇంటర్వ్యూ చేయాలని అయితే కన్ఫ్యూజన్లో అయితే నేను ఉన్నాను. సో, డైరెక్ట్ అక్కతోనే మాట్లాడి ఎలా చేద్దాం అనేది అక్కనే అడిగేస్తా. సో, హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను అక్క. సో, ముందుగా కంగ్రాచులేషన్స్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ కి. సో అక్క, ముందుగా మిస్ యూనివర్స్ ట్రాన్స్ అవ్వడానికి ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే ముందు ఏమైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ అయ్యారా, ఎలా అసలు? నేను ట్రైనింగ్ అయితే ఏం తీసుకోలేదురా. మోస్ట్లీ నేను మిస్ యూనివర్స్కి వెళ్ళాలంటే బిఫోర్ దట్ ఒక నేషనల్ లెవెల్ బ్యూటీ పేజెంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఐ వాజ్ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018. 2018లో నేను రిప్రజెంట్ చేసి విన్ అయ్యాను, జ్యూరీ అవార్డ్స్ వచ్చాయి, లైక్ అట్లా. దానివల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకున్నా, ఫైనాన్షియల్గా కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం వల్ల అలా కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఈ మిడిల్ ఆఫ్ టైంలో నేను ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఏం తీసుకోలేదు, కానీ కొన్ని లైక్ మల్తాయి స్టూడియోస్ మోక్షి గారు, ఆయన త్రూ చాలా ర్యాంప్ వాక్స్ చేస్తాను హైదరాబాద్లోనే. లైక్ కాస్ట్యూమ్స్కి రిప్రజెంట్ చేస్తాను, లైక్ షో స్టాపర్గా వాక్ చేస్తాను. సో చాలా కాంపిటీషన్స్లో ర్యాంప్ వాక్ చేస్తాను. అభిహార ఫ్యాషన్ వాక్లో వాక్ చేస్తాను. లైక్ రేణు దేశాయ్ గారు, యాంకర్ ఝాన్సీ అక్క, వీళ్ళందరితో కూడా కలిసి సెలబ్రిటీస్తో కలిసి హ్యాండ్లూమ్స్ డే వాళ్ళకి సపోర్ట్గా ర్యాంప్ వాక్స్ చేస్తాను, మెనీ ర్యాంప్ వాక్స్ చేస్తాను. అలా ర్యాంప్ వాక్స్ చేసుకుంటూనే ప్రొఫెషనల్ మోడల్గా నా కెరీర్ని నేను బిల్డ్ చేసుకున్నాను. బిఫోర్ నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో రిప్రజెంట్ చేయడానికి ముందు నేను యూట్యూబ్లో చూసుకొని లైక్ నన్ను నేను డైట్ ఫాలో చేసుకోవటం, హవీస్ ర్యాంప్ వాక్ చేసుకోవటం, హీల్స్ వేసుకొని పడుతూ లేస్తూ కింద పడుతూ. సో నాకు నేను సెల్ఫ్గా నేర్చుకున్నాను. ఎక్కడ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకోలేదు. సెల్ఫ్గా నేర్చుకున్న తర్వాత నేను ఎంటర్ అయిపోయాక మోడలింగ్లోకి. సో
మెనీ ప్లేసెస్లో రిప్రజెంట్ చేయటం, మెనీ వాక్స్ చేయటం వల్ల సో ఐ బికేమ్ గుడ్ అనమాట. అలా మిస్ యూనివర్స్ ట్రాన్స్ దాంట్లో నాకు ఆపర్చునిటీ రావటం. సో ఎలా అనిపిస్తుంది మిస్ యూనివర్స్ ట్రాన్స్ గా రావడము? ఇట్స్ వాజ్ గ్రేట్, అంటే గ్రేట్ హానర్ టు మీ. లైక్ ఇండియాని నేను యూనివర్స్లో రిప్రజెంట్ చేయటం, వరల్డ్లో ఎంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్లో ఇండియాని నేను రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం అనేది నాకు చాలా చాలా అంటే అసలు మాటలు చెప్పలేనంత ఆనందాన్ని నాకు ఇచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను బీయింగ్ ఏ ట్రాన్స్ మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను, హరాస్మెంట్స్ ఫేస్ చేస్తాను, లైక్ అవమానాలు, అవహేళనలు, ఏడ్పు, చీత్కారాలు, చేదరింపులు చూశాను. సో ఇండియాలో నాకు అన్ని చీత్కారాలు, ఇంత అవమానాలు పడ్డప్పటికీ కూడా ఒక ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం, ఎట్ ద సేమ్ టైం నేను వెన్ ఎవర్ ఐఎమ్ వాకింగ్ స్టేజ్ మీద నేను వాక్ చేస్తున్నప్పుడు వెనకాల ఇండియన్ ఫ్లాగ్ డిస్ప్లే అవటం, నేను ఇండియా ఫ్లాగ్ పట్టుకొని నేను వెళ్ళటము. సో అప్పుడు ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఇండియా ఇండియా అని కేకలు పెట్టడము. వెన్ ఎవర్ ఐఎమ్ క్రౌన్ పెడుతున్నప్పుడు ఇండియా ఇండియా అని జనాలందరూ నాకు అప్రిషియేట్ చేయటం, ఇట్ వాజ్ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరికీ అవకాశం దొరకదు. ఎందుకంటే చూడండి, మనం ఇండియా వేరే కంట్రీస్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నా లేకపోతే ఏ గేమ్ ఆడుతున్నా కూడా మన ఇండియన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. బీయింగ్ ఏ ఇండియన్ గా ప్రౌడ్ మూమెంట్ అనమాట. లైక్ దట్ ఈస్ నా ప్రౌడ్ మూమెంట్. సో బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఆ లెవెల్లోకి వెళ్ళటం, ఇండియాని యూనివర్స్ లో రిప్రజెంట్ చేయటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ 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 అచీవ్మెంట్ నా లైఫ్ లో. చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది. సో చాలా హ్యాపీ 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 అనమాట. నేను అంటే ఏదైనా సపోర్ట్ ఉండే నాకు మీకు సపోర్ట్ అంటే ఎవరు సపోర్ట్ లేకుండా, కానీ ఫ్రెండ్స్ మోటివేట్ చేసేవాళ్ళు. లైక్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, యూ డిజర్వ్ టు గో హర్షిని, యూ డెఫినెట్లీ విన్, ఎందుకంటే ఐ నో నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు, మిస్ యూనివర్స్కి వెళ్తే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని చెప్పడం. బిఫోర్ ఎంటరింగ్ కాంపిటీషన్ కి మనకి సోషల్ మీడియాలో వాళ్ళ పేజ్ లో మనకి ఇంట్రొడక్షన్ వీడియో, నేషనల్ కాస్ట్యూమ్ వీడియో, లైక్ పోస్టర్స్ పెట్టినప్పుడు వాటిని లైక్ చేయటం, షేర్ చేయటం, లైక్ ఓటింగ్ లైన్స్ పెట్టారనమాట. ఓటింగ్ షేర్ చేసేసి అందరూ ఓట్స్ వేసి నేను టాప్ 1లో ఉన్నా ఓటింగ్ లో ఉన్నా. బికాస్ ఆఫ్ మన తెలుగు ఆడియన్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. లైక్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా బ్రదర్ సిస్టర్స్ సపోర్ట్ ఎప్పుడు ఉండేదన్నమాట. మా బ్రదర్ రోజు స్టేటస్ పెట్టుకొని అందరికి షేర్ చేసి లైక్ ఓటేయండి, మా సిస్టర్ యూనివర్స్ లో రిప్రజెంట్ చేస్తుందని ఈజ్ వెరీ సపోర్టివ్. అమ్మ నాన్న లేనందుకే నాకు బ్రదర్ సిస్టర్స్ దేవుడిచ్చిన వరమే. సో దే ఆల్ ఆర్ సపోర్టింగ్ మీ. సో మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం సొసైటీలో సో నేను ఒక లెవెల్కి ఎదుగుతున్నాను, ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ పైకి ఎదుగుతున్నప్పుడు మన తెలుగు ఆడియన్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో. మరి లాట్ ఆఫ్ దట్ మచ్ ఆఫ్ సపోర్ట్ అయితే నేను ఎక్కడ ఉండట్లా. ఫైనాన్షియల్ గా మాత్రం నాకు నేనే స్ట్రగుల్ అవుతూ కష్టపడుతూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లీస్ట్ మొరల్ సపోర్ట్ రావడం కూడా గ్రేట్ నవే డేస్. యా. సో అక్క, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ బాగా చేశారు, సో ఖచ్చితంగా నువ్వు మిస్ యూనివర్స్ అవుతావు అని అయితే చెప్పడం జరిగింది. సో అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఏం మాట్లాడడం జరిగింది మీతోనే? చాలా చాలా హ్యాపీనెస్, ఆనందాన్ని వ్యక్తం చేసి అందరూ స్టేటస్లు పెట్టారు. నాకు క్రౌన్ అయిన వీడియో నేను వాక్ చేసినప్పుడు. సో అక్కడ మనకి స్టేజ్ మీద రిప్రజెంటేషన్ ఉంటుంది, లైక్ సో హర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అని గట్టిగా మనం మైక్లాడి అందరూ వేరే వాళ్ళ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా, నెక్స్ట్ వచ్చేసి కొలంబియా, లైక్ వాళ్ళందరూ వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తారు కదా. నేను ఇండియన్ రిప్రజెంట్ చేసినప్పుడు హర్షిని మేకలా ఇన్ ఇండియా అది కట్ చేసుకొని లైవ్ ను కట్ చేసుకొని అందరూ స్టేటస్లు పెట్టుకున్నారు. సో ఆఫ్టర్ క్రౌనింగ్ కూడా అందరూ కాల్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, యూ డిడ్ ఇట్, సో యూ డిజర్వ్ బెటర్, ఇంకా 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 ముందుకెళ్ళిపోతావు నువ్వు, మా ఇంకా సెలబ్రేట్. కొంతమంది అయితే ఫన్నీగా ఫ్రెండ్స్, ఇంకేంటమ్మా మమ్మల్ని చూడు, మమ్మల్ని గుర్తుపెట్టుకో, మిస్ యూనివర్స్ అయిపోయావు కదా, ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకో, మమ్మల్ని మర్చిపో మాకు, లైక్ కామెడీగా కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడటం. సో రిసీవింగ్ చాలా బాగుంది, అందరూ ఫోన్ చేసి నాకు అప్రిషియేట్ చేస్తారు. సో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ హర్షిని, నీ వాకింగ్ కానీ, హౌ యూ రిప్రజెంటెడ్ ఇండియా, ఇట్ వాజ్ ఆసమ్. నేషనల్ కాస్ట్యూమ్ లో కూడా నేను హాఫ్ సారీ ప్రజెంట్ చేస్తాను. లైక్
యూ డిడ్ గ్రేట్ జాబ్ హర్షిని, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరూ నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ నన్ను చాలా అప్రిషియేట్ చేస్తారు. యూనో కదా, ఫారిన్ నుండి వచ్చిన ట్రాన్స్ వాళ్ళందరూ కూడా నాకను బ్రెజిల్ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు. సో ఆమె నాకన్నా ముందే వచ్చింది. వెన్ ఎవర్ నేను రూమ్ లోకి వెళ్ళినప్పుడు, హోటల్ రూమ్ లోకి, యూ గర్ల్ వై డిడ్ యూ కేమ్ మై రూమ్, షీఈస్ లైక్ అంటే చాలా మంది ఫారిన్ నుండి వచ్చినటువంటి ట్రాన్స్ వాళ్ళందరూ కూడా నన్ను అమ్మాయి అనుకున్నారు, ట్రాన్స్ అనుకోలేదు అనమాట. ఆర్గనైజేషన్ హర్షి నువ్వు కంప్లీట్ అందరూ నిన్ను అమ్మాయి అనుకుంటున్నారు, నువ్వు ట్రాన్స్ అనుకోవట్లేదు, లైక్ అట్లా. అక్కడ కూడా చాలా ఫన్నీ అనిపించింది, అందరూ సపోర్టివ్ గా ఉండే, లైక్ వాళ్ళు కూడా దే బికేమ్ ఫ్రెండ్స్ అనమాట. కాంపిటీషన్ కి వచ్చినప్పటికి కూడా 1 వీక్ వాళ్ళందరితో ట్రావెల్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వాళ్ళ కల్చర్ మనం తెలుసుకోవటం, మన కల్చర్ వాళ్ళకి చెప్పటము, ఈచ్ వన్ సపోర్టింగ్ సిస్టర్స్ లాగా కలిసి లంచ్ చేసినప్పుడు, డిన్నర్ చేసినప్పుడు. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా మంది ట్రాన్స్ అనగానే కొంచెం కొందరు మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. సో ట్రాన్స్ వాళ్ళే నిన్ను ఒక అమ్మాయి అనడం చాలా గ్రేట్ అది. అవును. సో అప్పుడు ఎలా అనిపించింది, అమ్మ నేను ట్రాన్స్ కదా అమ్మాయి లాగా అని అందరు గుర్తిస్తున్నారు నన్ను అన్నప్పుడు? అది ఒక ఆనందం పీక్స్ లో ఉంటుంది. లైక్ యూనో కదా, చిన్నప్పటి నుండి నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు, నేను ట్రాన్స్ అని ఒక ఫీల్ ఉంటది. అప్పుడు అందరూ నువ్వు అబ్బాయి డ్రెస్ వేసుకో, నువ్వు అమ్మాయి కాదు, నువ్వు అని అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు ట్రాన్స్ కాదు నువ్వు అమ్మాయి అంటారు కదా, అది దాన్ని లెవెల్ చేస్తుంది ఈ ఆనందం, ఈ హ్యాపీనెస్ అనేది ఆ బాధను కొంచెం కప్పిపుచ్చి అనిపిస్తుంది. యూనో కదా, ఐ వాంట్ టు బి ఎ గర్ల్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఎప్పుడు సింగిల్ మినిట్, సింగిల్ సెకండ్ కూడా నేను అబ్బాయిని ఫీల్ అయిన రోజు లేదు నా లైఫ్ లో. అలా నేను చిన్నప్పటి నుండి నేను అమ్మాయిని అని ఫీల్ అవ్వకుండా అమ్మాయి అనుకుని వచ్చాను. కాబట్టి ఇప్పుడు పీపుల్ రికగ్నైజింగ్ మీ యాజ్ ఎ గర్ల్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్, హ్యాపీ. ఈ అందము, లైక్ ఐ లుక్ లైక్ ఏ గర్ల్, దేవుడిచ్చిన గిఫ్ట్ నాకు ఇది, దేవుడిచ్చిన గిఫ్ట్. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈవెన్ చాలా చోట్ల నేను ట్రాన్స్ గా అనుకోరు, బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను ట్రాన్స్ అని నా అంతటి నేను చెప్తేనే చాలా మంది రికగ్నైజ్ చేస్తారు. అట్లా ఎప్పుడైనా చెప్పుకున్నారా? అంటే గర్ల్ అని రికగ్నైజ్ చేసిన తర్వాత కాదు నేను ట్రాన్స్ అని ఎప్పుడన్నా చెప్పావక్క? చెప్పాల్సిన సిచ్యువేషన్స్ రాలేదు, బట్ కొన్ని చోట్ల అంటే మూవీ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాల్సి వచ్చేది. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా మెయిల్ నేమ్ తో కంప్లీట్ అయింది కాబట్టి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో తెలుస్తుంది కాబట్టి కంప్లీట్ చెప్పాల్సి వచ్చేది. వాళ్ళు షాక్ అయ్యేవాళ్ళు, అవునా ట్రాన్స్ అని షాక్ అయ్యేవాళ్ళు. లైక్ అట్లా కొన్ని చోట్ల చెప్పేదాన్ని కాదు, లైక్ అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ట్రాన్స్ అని నేను మళ్ళీ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఇఫ్ పీపుల్ రికగ్నైజ్ చేసి నువ్వు ట్రాన్స్ అని అడిగితే ఐ ప్రౌడ్లీ సే ఎస్ ఐ యామ్. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం నిజాన్ని నేను మెల్ల వేసుకొని తిరగాల్సిన అవసరం కూడా లేదు. పీపుల్ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు ఎస్ ఐ యామ్ అని చెప్తాను, నన్ను అమ్మాయి అనుకుంటున్నప్పుడు అలాగే అమ్మాయి లాగానే. ఈవెన్ నేను ఉంటున్న అపార్ట్మెంట్స్ లో కూడా అందరికి నేను ట్రాన్స్ అని తెలియదు, అమ్మాయి అనే తెలుసు. వేర్ ఎవర్ ఐ గో, లైక్ మూవీకి వెళ్ళినా, బయటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, సో ఐ వాంట్ టు బి లైక్ ఎ గర్ల్ లాగానే మూవ్ అవుతాను, గర్ల్ లాగా. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎ గర్ల్. ఓకే, హర్షిని అక్క ట్రాన్స్ కాదు, గర్ల్. థ్యాంక్ యూ. yes we both are same. సో అక్క నార్మల్ గా ఇంట్లో ర్యాంప్ వాక్ నడిచినప్పుడు చాలా సార్లు కింద పడ్డానని అని కూడా చెప్పారు కదా. సో ఎన్నిసార్లు కింద పడ్డారు? చాలా సార్లు సార్. ఎందుకంటేరా నేను 2018లో ఇది ప్రాక్టీస్, నా కెరీర్ స్టార్ట్ అయింది మోడలింగ్ కోసం. 2018లో మిస్ ట్రాన్స్ ఇండియా 2018లో నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ మోడలింగ్ స్కూల్కి వెళ్ళి నేను ర్యాంప్ వాక్ నేర్చుకోవడానికి, లేకపోతే గ్రూమ్ అవడానికి నాకు అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదనమాట. నేను జాబ్ చేసుకుంటే నా రెంట్ కట్టుకోవాలి, నేను తినాలి. అలా జాబ్ మానేసి ర్యాంప్ వాక్ ఈ స్కూల్లో జాయిన్ అయ్యి చేసుకునేంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా లేదు నాకు. కాబట్టి కష్టపడి జాబ్ చేసుకుంటూ నేను రిప్రజెంట్ చేయాలి, ఇట్స్ మై డ్రీమ్. నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టపడాలి. ఓన్లీ స్కూల్కి వెళ్ళి, మార్నింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటేనే రిప్రజెంట్ చేయాలని ఏం లేదు కదా. నేను కష్టపడతాను, జాబ్ చేసుకున్న మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చేసి తినేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఉన్న చిన్న లైక్ 2 రూములలోనే ప్రాక్టీస్ చేసేదాన్ని. పెన్సిల్ హీల్, చిన్న హీలు 6 inches 9 inches హీల్స్ వేసుకొని నడిచేదాన్ని. స్టార్టింగ్ లో చాలా సార్లు కింద పడ్డా, చిన్న మచ్చలు కూడా ఉంటాయి కాలికి, ఇంకా పోలేదు ఆ మచ్చలు. కింద పడుతూ లేస్తూ ప్రాక్టీస్ చేసుకున్నా. ఫైనల్లీ ఐ డిడ్ మిస్ యూనివర్స్
వరకు వెళ్ళగలిగాను. అంతే. లైక్ కింద పడుతూ లేస్తూ పడుతూ లేస్తూనే సక్సెస్ వస్తది అని. ఇప్పుడు కాన్ఫిడెంట్, నా కాన్ఫిడెంట్ నన్ను ఈ స్టేజ్ లో నిలబెట్టిందని అవును. నేను చెప్తాను. చాలా మంది బిఫోర్ గోయింగ్ ఫ్రెండ్స్ కూడా, హర్ష్ని వాట్ ఏ కాన్ఫిడెన్స్ యు ఆర్ టేకింగ్, ఆ. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే డెఫినెట్లీ యూ ఎక్కడికో వెళ్ళిపోతావు. లైక్ మన మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు నువ్వు అది చేయగలవు ఇది చేయగలవు అని మనకు సపోర్ట్ రావడానికి ముందు మనం చేయగలమనే నమ్మకం మనకు రావాలి. సో ఐ హ్యావ్ దట్ గట్స్ ఫీలింగ్. నాకు మరి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోయినా కూడా నేను ఇది చేయగలను, ఐ కెన్ డూ మై బెస్ట్. ఇందులో నేను ఏ రంగంలో నేను ఎంటర్ అయినా, ఏ విషయం చేసినా కూడా నేను 100% నేను ఇవ్వగలను, దానికి న్యాయం చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కాబట్టి నేను అక్కడ పడుతూ లేస్తూ స్టార్ట్ అయిన నా లైఫ్ ఈ యూనివర్స్ లెవెల్లో రిప్రజెంట్ చేసేదాన్ని అంత కాన్ఫిడెన్స్తో. పెన్సిల్ హీల్లో 9 inches వాక్ చేసుకుంటూ ఇండియాని రిప్రజెంట్ చేసే లెవెల్కి నేను వెళ్ళగలిగానంటే థ్యాంక్స్. సో నీ కాన్ఫిడెంట్ ఇప్పటి వరకు Yeah, తీసుకొచ్చింది. of course, yeah. సో అక్క ఫ్యామిలీ అంటే అమ్మా నాన్న అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ నార్మల్ గా? సో నేను పుట్టి పెరిగిందంతా కూడా బలిసిపోవడం అనే చిన్న గ్రామం, పల్లెటూరు. సో తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో అది జగిపేట మండలం అక్కడ ఉంటుంది. ఆ విలేజ్ లో పుట్టింది పెరిగింది మొత్తం కూడా అదే విలేజ్ లో. మై ఐ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. అమ్మ నాన్న కూడా రోజు పొలం పనులు చేసేవాళ్ళు. చిన్న ల్యాండ్ ఉంది మాకు. ఆ ల్యాండ్ లో వ్యవసాయం చేసుకుంటూ, వడ్లు పండించుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళం. చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చాను నేను. లైక్ పొలం పనికి వెళ్తే కానీ తిండి తినలేనంత పేద కుటుంబం నుండి వచ్చాం. ఇప్పుడంటే కొంచెం సెటిల్ అయ్యాను, కానీ మై చైల్డ్హుడ్ కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉండేది. లైక్ ఇల్లు ఒకే రూము, ఇల్లు అలుక్కుంటే మట్టి అలుక్కొని ఉండే ఇల్లు అనమాట. ఆ ఇంట్లో ఉన్నాను. లైక్ నేను కూడా చిన్నప్పుడు అమ్మతో నాన్నతో పొలం పనులకు వెళ్ళేదాన్ని, నాట్లు వేయడానికి, కలుపులు వేయడానికి, లైక్ అన్ని పనులు చేస్తా విలేజెస్ లో మెచ్చిపోయటానికి. అబ్బాయిగా ఉన్నప్పుడే వెళ్ళేదాన్ని. అలా చాలా కష్టాలు పడుతూనే ముందుకు వచ్చా. నా ఇంటర్ స్టడీ కంప్లీటెడ్ ఇన్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ లోనే. ఊర్లోనే ఊర్లో 1 to 5th వరకు మా విలేజ్ లో ఉంది. 6th, 7th ఒక చిన్న చెరువు ఉంటది. చెరువు దాటి రెడ్లకుంట, అది కోదాడ మండల్లో, ఆ రెడ్లకుంట విలేజ్ కి వెళ్ళి చదువుకున్నా 6th, 7th. 8th to 10th జగ్గేపేటలోనే స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ టు డిగ్రీ SGS శ్రీమతి గెంటాల శకుంతలమ్మ కాలేజ్ అని, ఆ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అక్కడే చదివాను. సో మాస్టర్స్ వచ్చేసి MA వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో MA చేశాను. స్టడీస్ మొత్తం కూడా కంప్లీట్ చేసిర్రు. MA వరకు అయిపోయింది. నా స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ లో కూడా నేను చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. బీయింగ్ ఏ ట్రాన్స్, లైక్ ఐ డోంట్ వాంట్ టు గో స్కూల్ కి అబ్బాయి లాగా వెళ్ళాలి అని అనిపించేది కదా, అమ్మాయి లాగా వెళ్ళాలనిపించేది. ఇప్పటి వరకు అబ్బాయిగా ఉన్నారక్క? నేను ఎడ్యుకేషన్ మొత్తం కూడా మెయిల్ డ్రెస్లోనే కంప్లీట్ చేశాను. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాతే నేను ముంబైకి వెళ్ళి, తర్వాత లైక్ MA అయిపోయే వరకు కూడా మెయిల్ డ్రెస్లోనే కంప్లీట్. అంటే మెయిల్ డ్రెస్లో ఉన్నాను, బట్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్ ఓన్లీ. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసినంత మాత్రంలో అబ్బాయి లాగా ఏం కనిపించరు. లైక్ నేను అబ్బాయి డ్రెస్లో ఉన్నప్పటికి కూడా ఐ లుక్ లైక్ గర్ల్ ఓన్లీ. నా హెయిర్ వచ్చేది కాదు, స్కిన్ మీద ఎక్కడ హెయిర్ వచ్చేది కాదు, నా వాయిస్ ఇలానే ఉండేది, నా మాటలు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, అమ్మాయిలు చేతులు తిప్పుకుంటూ మాట్లాడటం కానీ, లైక్ ఇట్లానే నా మాట్లాడే విధానం, నా వాకింగ్, నా టాకింగ్, నా బిహేవియర్, ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్ ఓన్లీ. అంటే నార్మల్ గా ఫస్ట్ పుట్టినప్పటి నుంచి అబ్బాయిగా పుట్టడం జరిగింది. సో ఎప్పుడు మీకు ట్రాన్స్ అనే ఉద్దేశం అంటే ఎలా తెలిసింది? ఈ మంచి క్వశ్చన్ రా. చాలా మందికి సొసైటీలో ఒక క్వశ్చన్ వెంటాడుతుంది. ట్రాన్స్ అనగానే ఒక అబ్బాయి నుండి అమ్మాయిగా మారతారా, లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కోరికల వల్ల మారతారా, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కానీ రియల్ ట్రాన్స్ అంటే ఏంటంటే బై బర్త్ నుండే మిక్స్డ్ హార్మోన్స్ తో పుట్టుతారు. బై బర్త్ నుండే, లైక్ మీ. నేను మనకి 7 years ఏజ్ ఉన్నప్పుడు మనకి ఏమన్నా లోకజ్ఞానం ఉంటుందా? స్కూల్కి వెళ్ళామా, అమ్మ నాన్న గారాబం చేస్తారా, ఆడుకున్నామా, ఇట్లానే ఉండేది. నాకు 7 years ఏజ్, సెకండ్ క్లాస్ లో ఉన్నప్పటి నుండి కూడా ఐ వాంట్ టు బి లైక్ ఏ గర్ల్. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు. స్కూల్కి అక్క డ్రెస్ వేసుకొని వెళ్తాను, అబ్బాయి డ్రెస్ లో వెళ్ళాలని గొడవ చేస్తుందాన్ని. లైక్ అమ్మ నాన్న అందరూ నువ్వు అబ్బాయి డ్రెస్ లోనే ఉండాలి, అమ్మాయి డ్రెస్ వేసుకోకూడదు అనేవాళ్ళు. ఐ డోంట్ నో దట్. ఆ ఏజ్ లో నాకు తెలిసేది కాదు వీళ్ళందరూ ఎందుకు ఇలా చెప్తున్నా, నేను అమ్మాయిని కదా అని. అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని. లైక్ అలానే టైం మూవ్ అవుతుంది. 11 years వచ్చాయి నాకు. 11 years అంటే మనకి
5th 6th క్లాస్కి వచ్చాకనే పిల్లలతో ఆడుకోవటము అలవాట్లు ఇవి మారుతూ ఉంటాయి. లైక్ నా మైండ్ కొంచెం కొంచెం డెవలప్ అవుతున్న కొద్దీ నేను అమ్మాయిని కదా, నేను అమ్మాయి డ్రెస్లే వేసుకోవాలనుకునేదాన్ని. స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని అక్క గౌన్లు వేసుకునేదాన్ని, మురుసుకునేదాన్ని ఇంట్లో. అంటే బయట తిరిగే వాళ్ళు అట్లా బయటికి వెళ్ళేదాన్ని కాదు, బయటికి వెళ్తే అందరూ ఏడిపిస్తున్నారని చెప్పి వేసుకునేదాన్ని కాదు. ఇంట్లో ఉన్నప్పుడే అక్క గౌన్లు వేసుకునేదాన్ని, మురుసుకునేదాన్ని అద్దం ముందు చూసుకుని. ఇది కదా నేను ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి అనిపించేది. ఐ డోంట్ లైక్ మెయిల్. బాధపడేదాన్ని కాదు, ఒక నరకం చూసేదాన్ని. లైక్ ఒక చిన్న యుద్ధమే చేసేదాన్ని. లైక్ అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలి. ఇంట్లో మా విలేజెస్ లో ఏంటి మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తారు, అక్కలిద్దరికి చేస్తారు, నాకెందుకు చేయరు అని అమ్మతో గొడవ పడేదాన్ని. నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయని గొడవ పడేదాన్ని. లైక్ ఏ గర్ల్ ఐ వాంట్ ఫంక్షన్ చేస్తారా? నాకు చేయలేదు, అంటే చేయరు. గొడవ పడ్డాను. లైక్ యునో సిల్లీ థింగ్స్ చాలా చేశాను. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. లైక్ అంటే నాకు ఎందుకు చేయట్లేదు అమ్మని గొడవ ఆడేదాన్ని, అక్కకి చేశారు. లైక్ అందంగా ముస్తాబాయి కూర్చోబెట్టడం, అందరూ రావటం. లైక్ ఐ వాంట్, నాకు అది జరగాలి. అక్క జరిగింది నాకెందుకు జరగాలి, నేను అమ్మాయిని నాకు తెలియదు ఆ వయసులో. 11-12 years వయసులో ఏం తెలుస్తుంది. ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా, 90s కిడ్ లో మనకు సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు నాకు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అంతా లోక జ్ఞానం తెలిసిపోతుంది. 11 years 12 years కే వాళ్ళేంటో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. నాకు ఆ ఏజ్ లో ఏం తెలిసేది కాదనమాట. నేను అమ్మాయిని అబ్బాయిలాగా ఎందుకుంటున్నా అనే క్వశ్చనే అంటాడేది నన్ను. లైక్ చాలా గొడవాడేదాన్ని. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సంటి సినిమా చూసాను. సంటిలో మీనా గారు తానాట ఆడుతూ కింద పడగానే మేము చుట్టూ ఫంక్షన్. ఓహో నేను కింద పడలేదా నాకు ఇది చేయట్లేదు. మమ్మీ దగ్గరికి వెళ్ళి తాడాట ఆడుతూ కింద పడి, మమ్మీ నేను కింద పడిపోయి నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయాలి. లైక్ అలాంటి సిల్లీ థింగ్స్. లైక్ అంటే ఐఎమ్ ఏ గాల్. ఇది కామెడీగా ఉన్నప్పటికి కూడా ఇన్సైడ్ నేను గాలి అనే ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో యూ కెన్ ఇమాజిన్. నేను చిన్నప్పటి నుండి కూడా నేను గాలిని అని ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది అనమాట. అలానే అమ్మ నవ్వుకునేది. చాలా చాలా ఇన్సిడెంట్ ఇంట్లోనే. అక్క వాళ్ళతో పాటుగా బట్టలు ఉతకటం, బౌల్స్ క్లీన్ చేయటము, కల్లాప్ చల్లటము, ముగ్గులు పెట్టడం, అవన్నీ నేర్చేసుకున్నా. అన్ని పనులు చేసేదాన్ని. అందరు నన్ను నేర్పించేవాళ్ళు. ఆడంగివాడు, 0.5 గాడు కల్లాప్ చల్లుతున్నాడు, ముగ్గులు పెడుతున్నాడు, చీరగట్టు, లైక్ ఇట్లా నేర్పించేవాళ్ళు. అలా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు వినేది ఉంటారు కదా అక్క. సో ఏమైనా బాధపడము అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేశారా? చాలా బాధపడేదాన్ని రా. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా సఫర్ అయింది. ఈవెన్ మా డాడీ నన్ను ఇష్టపడేవాడు కాదు, బికాస్ ఆఫ్ మై జెండర్. చుట్టుపక్కల విలేజ్లో ఏంటంటే ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. లైక్ నేను 8th 9th క్లాస్కి వచ్చేలకనే నాకు అంటే బాడీ అంతా ఆర్గాన్స్ ఇంప్లిమెంట్ అవటం, నాకు కోరికలు రావటం. లైక్ అమ్మాయిలాగా ఉండాలని కోరిక పెరగటం, ఇంట్లో అమ్మ సారీ కట్టుకొని మురిసిపోవటం, అమ్మ సారీ కట్టుకొని వాకిట్లో తిరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు జనాలు చూడటము, అమ్మ సారీ కట్టుకొని పనులు చేసేదాన్ని ఒక్కోసారి. అట్లా సారీ కట్టుకొని తిరిగి అందరూ చూడటం, అలా స్ప్రెడ్ అయిపోయింది. తను మీ అబ్బాయి తేడా 0.5 చెక్క అని అందరూ మా నాన్న నేర్పిస్తుంటే, మా నాన్న డ్రింక్ చేసి వచ్చేసి బాధపడేవాడు. వీడి వల్ల నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, పరుగు పోతుంది అని చెప్పి నాన్న సఫర్ అయ్యేవాడు. లైక్ అమ్మ కూడా సఫర్ అయ్యేది, బట్ తను ఒక్కలే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. నేను చిన్న వయసులో విలేజెస్ లో ఉంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. 2 అక్కలు, నేను, తమ్ముడు, మొత్తం 4. బట్ తమ్ముడు కూడా సఫర్ అయ్యాడు నా వల్ల. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళ జనాలు కానీ తను తేడా, మీ అన్నయ్య తేడాగాడు, 0.5 గాడు, లైక్ అట్లా అంటుంటే వాడు నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు చిన్నప్పుడు. ఆ ఫీల్ ఒక చిన్న యుద్ధమే చేసేదాన్ని. నాకు మాత్రం ఎందుకు జరుగుతుంది, నేను చేయని తప్పుకి నాకెందుకు అవమానాలు, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ శిక్ష, నాకే తెలియని పేర్లు వీళ్ళందరూ నాకు ఎందుకు ఇస్తున్నారు, నేను చేసిన తప్పేంటి, ఇలా పుట్టడం నా తప్ప, మీరు దేవుణ్ణి నిందించండి, దేవుడు నాకు ఇచ్చాడు ఈ జన్మ. అదే మన రామాయణం, మహాభారత పురాణాలు కూడా అర్ధనారీశ్వరుడి గురించి, హిజ్రాల కల్చర్ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటాయి. శిఖండి గురించి కానీ, శిఖండి, అర్ధనారీశ్వరుడు వీళ్ళందరినీ దేవుళ్ళలాగా పూజిస్తారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ జన్మ నన్ను మాత్రం ఎందుకు ఎగతాళి చేస్తున్నారు, నన్ను మాత్రం ఎందుకు నిందిస్తున్నారు, నేను చేసిన తప్పేంటి, ఇలాగ పుట్టడం నేను చేసిన తప్ప, అది నేను కావాలని పుట్టలేదు కదా, దేవుడు నన్ను పుట్టించాడు, మరి దేవుని నిందించండి, నాకెందుకు ఈ పేర్లు ఇస్తున్నారు, నన్ను ఆ పేర్లతో పిలిచి మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు, నాకు అర్థమయ్యేది కాదు, ఏడ్చుకునేదాన్ని. దేవుడు పట్టణం దగ్గరికి పోయి అన్నం పెట్టుకుని, నాకెందుకు ఈ జన్మ ఇచ్చావు, నా జన్మను ముగించేసే, నాకు ఈ అవమానాలకరమైన జీవితం వద్దు, అందరిలాగా సంతోషంగా ఆడుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, అమ్మ నాన్న ప్రేమ నాకు దొరకాలి, లైక్ అట్లా ఏడ్చుకునేదాన్ని. నాకు బాల్యం మొత్తం కూడా విషాదంగానే మిగిలింది నా బాల్యం. లైక్ అలానే బాధ, ఒంటరితనము, అవమానాలు, అవహేళనతోనే నా బాల్యం అంతా ముగిసింది. మా మదర్ యూస్ టు సపోర్ట్. అంటే నాన్న ఇప్పుడు బయట అన్న వాళ్ళ మాటలకి నీతో మాట్లాడేవాడు కాదు నాన్న.
నాన్న. ఇంట్లో నాతో అంటే మాట్లాడాడు ఇంటికి కాదు. వచ్చి గొడవ చేసి గొడవ చేసేవాడంటే అమ్మని తిట్టేవాడు. వీడి వల్ల నా పరువు పోతుంది. నేను తలెత్తి తిరగలేకపోతున్నాను. తలదించుకోవాల్సి వచ్చిందని అమ్మని తిట్టేవాడు. హ్మ్. నన్ను ఇష్టపడేవాడు కాదు. నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు అక్క వాళ్ళు ఉన్నారు కదా, సో అక్క వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుందా? ఇప్పుడు వెరీ హ్యాపీరా. హ్మ్. దే ఫీల్ ప్రౌడ్. మా చెల్లి అని ప్రౌడ్‌గా చెప్పుకుంటారు. మా తమ్ముడైతే హ్మ్. మా అక్క అని ప్రౌడ్‌గా గర్వంగా చెప్పుకుంటాడనమాట. హ్మ్. ఎందుకంటే ఎక్కడైతే అవమానాలు పొందానో, ఎక్కడైతే అవహేళనలు, ఎక్కడైతే నాకు డిస్క్రిమినేషన్ ఫేస్ చేశానో అక్కడ దేవుడు నన్ను పైకి లేపాడని చెప్పుకుంటా. బికాస్ ఆఫ్ దేవుడనే కాదు, మా అమ్మ బ్లెస్సింగ్స్, మా అమ్మ సపోర్ట్ వల్ల ఐ డిడ్ మై బెస్ట్. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఐ డిడ్ మెనీ ప్లేసెస్‌లో నా సక్సెస్ రావటం, కరోనా టైంలో విత్ ఎన్‌జీఓస్ సపోర్ట్‌తో మా విలేజెస్‌లో కానీ, హ్మ్. కమ్యూనిటీస్‌లో కానీ నేను ఐ డిడ్ మెనీ థింగ్స్. సర్వీసెస్ చేశాను. డ్రై రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయటం, సపోర్ట్ హెల్ప్ చేయటం. బాగా చేశారు. ఇలాంటి చేయటం వల్ల నాకు బెస్ట్ నేషనల్ సర్వీసెస్ అవార్డ్ కూడా వచ్చిందనమాట. హ్మ్. ఇలా అవార్డ్స్ రిసీవ్ చేసుకోవటం. దాని తర్వాత బీయింగ్ ఏ ట్రాన్స్ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌గా, హెచ్ఆర్‌గా, మోడల్‌గా, యాక్టర్‌గా, ఎన్‌జీఓస్‌లో, పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేసుకుంటూ ముందుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పేసి చాలా మ్యాగజైన్స్‌లో హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సాక్షి వీటన్నింటిలో నా స్టోరీస్ పబ్లిష్ అయింది. ఈవెన్ టీవీ 9లో కానీ, హ్మ్. బీబీసీ న్యూస్ వీటన్నిటిలో నా స్టోరీస్ వచ్చాయి. అప్పుడు మా రిలేటివ్స్ కానీ, మా విలేజ్‌లో వాళ్ళు కానీ జనాలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చదివారు. చదివి దే రియలైజ్డ్ హర్షిని డూయింగ్ గ్రేట్ జాబ్. మన చిన్న పల్లెటూరు పేరు ఎక్కడికో మారుమోగించేస్తుంది. ఇప్పుడు దే ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. అందరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ ప్రస్తుతం. మాట్లాడతారు. ఒకప్పుడు నాతో మాట్లాడటానికి భయపడేవాళ్ళు. నా వల్ల పరువు పోతుంది అనుకున్న మా తమ్ముడు, అక్క వాళ్ళు కూడా ఇప్పుడు నా వల్ల వాళ్ళకి చాలా గౌరవం వస్తుంది. నా వల్ల ఒక రెస్పెక్ట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా బ్రదర్ మ్యారేజ్ కూడా నేను దగ్గరుండి చేశానన్నమాట. అంతా మా అక్కిష్టం అని చెప్పాడు. దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్, దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ నాకు మా ఫ్యామిలీ నుండి నాకు దొరికింది. సో ఎన్ని అవమానాలు జరిగినా ఇప్పుడైతే నా యాహ్! దగ్గరికే వచ్చిర్రు ప్రతి ఒక్కరు అనే ఆఫ్ ఇంటెన్షన్ కోర్స్. అయిపోయింది. ఈవెన్ ఎప్పుడన్నా ఊరెళ్ళినా కూడా మా ఇంటికి రమ్మా అంటారు. హ్మ్. రిలేటివ్స్ మా ఇంటికి రమ్మని పిలుస్తా ఉంటారు. హ్మ్. ఒకప్పుడు నేను బిఫోర్ సక్సెస్ ఎప్పుడన్నా ఇంటికెళ్ళినప్పుడు నన్ను చూసి గుసగుసలాడుకునే హ్మ్. జనాలు కూడా ఇప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఒకప్పుడు భయపడేదాన్ని, ఇప్పుడు గర్వంగా, ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నాను బికాస్ ఆఫ్ మై సక్సెస్. అంటే సక్సెస్ వచ్చినప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఎవరైనా రానిస్తారా? అవును. తప్పకుండా. కానీ అప్పుడు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అవగాహన లేనప్పుడు, కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఒక చేప ఒడ్డున పడి గిలగిలా కొట్టుకున్నట్టుగా నేను కొట్టుకునేదాన్ని. ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? నా ఫ్యూచర్ ఏంటి? ఇలా ఉండలేకపోతున్నాను, అలా మారలేకపోతున్నాను. అలా మారితే నా భవిష్యత్తు ఏంటి అని కొట్టుకుంటున్నప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చిన మనిషి లేరు. హ్మ్. షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, మా మదరే. నాకు సపోర్ట్ ఇచ్చి, మోటివేషన్ ఇచ్చి, "నువ్వు అబ్బాయి డ్రెస్‌లో ఉన్నప్పటికి కూడా నువ్వు చదువుకోవాలి. నువ్వు అమ్మాయిగా మారటం ఎంతో క్షణం పట్టదు. కానీ అవును. అమ్మాయిగా మారితే నీ చదువు ఆగిపోవచ్చు. హ్మ్. నీ చదువు ఆగిపోతే నీ భవిష్యత్తు ఏమైపోతుంది?" హ్మ్. షీ ఈజ్ మై రోల్ మోడల్. మా అమ్మ సపోర్ట్, మా అమ్మ ఎంకరేజ్‌మెంట్‌తోనే నేను అవమానాలు భరిస్తూ కూడా, నన్ను నేను అణచుకొని కూడా, నేను అమ్మాయిగా మారాలి, అమ్మాయి డ్రెస్ వేసుకోవాలి, సర్జరీ చేసుకోవాలనే కోరికలు నాలో దాచుకొని నేను మాస్టర్స్ వరకు కంప్లీట్ చేయగలిగానంటే బికాస్ ఆఫ్ మై మదర్ సపోర్ట్. సో అక్క అప్పటినుంచి పేరు ఏమని ఉండేది? నార్మల్‌గా కాలేజ్‌లో అవ్వని, స్కూల్‌లో అవ్వని ఇవన్నీ. అది డెడ్ నేమ్. యాక్చువల్‌గా నాకిష్టం లేని లైఫ్ కదా! మోస్ట్‌లీ ఐ డోంట్, అంటే అది గతము, అది బాధలు, ఒంటరితనము, ఒక డిప్రెషన్, నాకిష్టం లేని లైఫ్ అది. ఆ! ఆ పేరు చెప్పడానికి కూడా నేను ఇష్టపడరా? ఇష్టపడను. సో, ఇప్పుడు మాత్రం ఐ యామ్ హ్యాపీ హర్షిని. అంతేనా? అంటే అంటే నార్మల్‌గా ఎంఏ అయిపోయే వరకు అదే నేమ్ కంటిన్యూ అదే అయింది. నేమ్ కంటిన్యూ అయింది. దాని హ్మ్. తర్వాత నేను జెండర్ చేంజ్, నేమ్ చేంజ్ అఫిడవిట్ చేయించుకున్నాను కోర్ట్ ఓకే. ఓకే. నుండి. హ్మ్. సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. ఎందుకంటే జాబ్ చేయాలంటే నాకు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ కావాలి. హ్మ్. ఆఫ్టర్ మై సర్జరీ నేను ఫిజికల్లీ ఫీమేల్ అని చెప్పేసి హ్మ్. డాక్టర్ నుండి, సైకియాట్రిస్ట్‌ల నుండి సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాను. ఓకే. దాని తర్వాత నేను జెండర్ చేంజ్, నేమ్ చేంజ్ అఫిడవిట్ చేయించుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అన్ని ఓటర్ ఐడీ చేంజెస్. అన్నీ కూడా ఫీమేల్ అని, ఈవెన్ నా పాస్‌పోర్ట్‌లో కూడా ఫీమేల్ అని ఫీమేల్ ఉంటుంది. అనన్నా. ట్రాన్స్‌జెండర్ అనే ఆప్షన్ వచ్చింది కానీ నేను పెట్టుకోలా. నాకు పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో అబ్జెక్షన్ పెట్టారు. హ్మ్. ట్రాన్స్‌జెండర్ కాలం వచ్చింది కదమ్మా! ఆ! నువ్వు ట్రాన్స్‌జెండర్ అని పెట్టుకో, పాస్‌పోర్ట్‌లో ఫీమేల్ అని పెట్టుకోకు అని చెప్పి వాళ్ళు ఆ! నన్ను అబ్జెక్షన్ పెట్టి హోల్డ్ పెట్టారు. ఆ! నేను డైరెక్ట్ అపాయింట్‌మెంట్ తీసుకొని హెడ్ ఆఫీస్ ముంబైలో ఆ! పాస్‌పోర్ట్ ఆఫీస్‌కెళ్ళి ఐ రిక్వెస్టెడ్ దెమ్. ఓకే. బై బర్త్ నుండి ఐ వాంట్ టు బి ఫీమేల్. ఇప్పుడు నేను ఫీమేల్ అయిపోయాను. హ్మ్. నేను ట్రాన్స్ అని నేను చెప్పుకోలేకలా. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ యాస్ ఎ ఫీమేల్. కాబట్టి నాకు పాస్‌పోర్ట్‌లో ఫీమేల్ అని ఫీమేల్. ఉండే. ఎట్ ద సేమ్ టైమ్ నేను
మోడలింగ్లో ఉన్నాను. మిస్ యూనివర్స్ ఫీమేల్తో పాటుగా లైక్ మిస్ వరల్డ్కి కానీ ఫీమేల్తో పాటు కాంపిటీషన్స్కి వెళ్ళాలనేది నా డ్రీమ్. హోప్ఫుల్లీ ఐ ట్రై ఫర్ నెక్స్ట్ ఇయర్. ఫీమేల్స్ మిస్ యూనివర్స్లో, ఫీమేల్స్ మిస్ వరల్డ్లో ఇలాంటి వాటిలో రిప్రజెంట్ చేయాలని నా డ్రీమ్. ఆ రిప్రజెంట్ చేయాలి కాబట్టి నాకు ఫీమేల్ అనే ఉండాలి కాబట్టి రిక్వెస్ట్ చేస్తే దే యాక్సెప్టెడ్. నాకు ఫీమేల్ అని పాస్పోర్ట్ కూడా ఇచ్చేసారు. సో నార్మల్ గా అక్క ఇంటి దగ్గర అవ్వనివ్వండి, ఇంట్లో అవ్వనివ్వండి, ఒక పేరు పెడితే సో అదే నేమ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు పిలవడానికి అయినా కూడా. సో అంటే కొత్తగా పేరు పిలిస్తే కూడా కొంచెం మరి ఏంటి కొత్తగా పిలిచినట్టు అనిపిస్తుంది అని అంటారు కదా. సో ఇప్పుడు ఏం పిలుస్తారు? హర్షిని అని పిలుస్తారా లేకపోతే అంతకు ముందు నేమ్ ఉన్నదే పిలుస్తారా? హర్షిని అనే పిలుస్తారు అందరూ. హర్షిని అని పిలుస్తారా? కానీ స్టార్టింగ్ లో సర్జరీ అయిన స్టార్టింగ్ లో ఇంటికి వెళ్ళిన కొత్తలో మా అక్క, మా పెద్దక్క, షీఈ్ అన్ఎడ్యుకేటెడ్ అనమాట. షీ యూస్ టు కాల్ ఓల్డ్ నేమ్ తో పిలిచేది. తర్వాత అందరూ మా తమ్ముడు ఎట్లా వస్తుందేమో అనుకొని వింటున్నవే అక్క. లేదు లేదు రాదు అసలు. యాక్చువల్ గా నేను మర్చిపోయాను, మా ఫ్యామిలీ కూడా మర్చిపోయారు. ఈవెన్ అందరూ కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నారు. లైక్ కాంటాక్ట్స్ మొత్తం కూడా హర్షిని మోడల్, లైక్ సిస్టర్ అని, మా చిన్నక్క సిస్టర్ అని అందరూ సేవ్ నేమ్ చేంజ్ చేసేసుకున్నారు విత్ ఇన్ ఎమ్మటే. ఇప్పుడు అందరూ కూడా హర్షిని తప్ప ఆ పేరు చాలా మంది మర్చిపోయి ఉంటారు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మర్చిపోయారు నాకు తెలిసి. ఊర్లో కూడా మర్చిపోయారు. ఊర్లో కూడా మర్చిపోయి ఉంటారు, మోస్ట్లీ మర్చిపోయి ఉంటారు. ఇఫ్ క్లాస్మేట్స్ కానీ కాలేజీలో చదువుకున్న వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరన్నా గుర్తు పెట్టుకోవచ్చు. కానీ అట్లా పిలవడం జరిగింది ఏదైనా అట్లా సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు అంటే నాకు యాక్చువల్గా ఎవరితో నేను కాంటాక్ట్లో లేకుండే నా ఇంటర్వ్యూస్ చూసి యూట్యూబ్లో కానీ లైక్ న్యూస్ ఛానల్లో నా ఆర్టికల్స్ చదివి, మ్యాగజైన్స్లో నా ఆర్టికల్స్ చదివి నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ చాలా మంది కొంతమంది కాల్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, యా హర్షిని, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, వీఆర్ హ్యాపీ ఫర్ యూ, ఎక్కడికో వెళ్ళిపోయావు, మన బ్యాచ్ లో నువ్వు సక్సెస్ అయ్యావు, లైక్ అట్లా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీ. సో అక్క అమ్మా నాన్న లేరని అయితే విన్నాము. సో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అసలు? అమ్మా నాన్న లేని లోటు మాత్రం నా జీవితంలో ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందిరా. ఎందుకంటే నా లైఫ్లో నేను మర్చిపోలేని క్షణాలు ఏమైనా ఉన్నాయి, నా లైఫ్లో బ్లాక్ డేస్ ఏంటి అంటే అమ్మ చనిపోయిన డేసే. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మకి హార్ట్ బైపాస్ సర్జరీ అయిందనమాట. డాక్టర్స్ హార్డ్ వర్క్ చేయకూడదు, కష్టపడకూడదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. బట్ మా డాడీ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ అనమాట. అమ్మ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. నన్ను తమ్ముడిని చదివించడం కోసం, అక్కలకి పెళ్లి చేయడం కోసం షీ యూస్ టు డూ హార్డ్ వర్క్ అనమాట. అలా హార్డ్ వర్క్ చేసి మా అమ్మకి 2011లో కంప్లీట్గా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. మేము ఐసీయూలో పెట్టాము, విజయవాడలో ఐసీయూలో పెట్టి దగ్గర 1 month హాస్పిటల్లోనే ఉన్నాం. యూనో కదా అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే, మా అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు కూడా నేను వెంటిలేటర్లో పెడితే మాట రాదు కదా, నేను మధ్యలో చూడటానికి వెళ్తే చేతులతో తిన్నావా అని సైగ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది తిన్నావా అని అడిగే మనిషి లేకుండా వెళ్ళిపోయాను నా జీవితంలో లైక్ అని అనిపిస్తూ ఉంటుందిరా. యూనో ప్రపంచంలో కానీ మన నుండి ఏమి ఆశించకుండా మనల్ని మనగా ప్రేమించి నిస్వార్థంగా ప్రేమ అందించే స్వచ్ఛమైన ప్రేమ ఒక తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. ఆ స్వచ్ఛమైన ప్రేమని నేను దూరం అయిపోయాను అనే బాధ నాకు ఇప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల ప్రేమలో ఎంతో స్వార్థం ఉంటుంది, అక్క చెల్లెల ప్రేమలో స్వార్థం ఉంటుంది, ఏ ప్రేమలోనైనా స్వార్థం ఉంటుంది. మన నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమ ఇచ్చేది ఓన్లీ తల్లిదండ్రులు మాత్రమే. సో అమ్మ మిస్ అయిన ఆ క్షణాలలో నేను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళాను, సూసైడ్ అటెంప్ట్ చేశాను. మా అమ్మకి నాకు ఇంత గ్రేట్ బాండింగ్ అంటే ఒక్కరోజు కూడా అమ్మను వదిలేసి ఉండేదాన్ని కాదు. మా మదరు నన్ను ఎవరైనా అవమానించినా, ఎవరైనా ఇన్సల్ట్ చేసినా షీ యూస్ టు ఫైట్, వాళ్ళతో ఫైట్ చేసేది. మీరెవరు నా బిడ్డను అంటానికి, మీరెవరు. షీ యూస్ టు ఆల్వేస్ దేర్. ఒక గాజు బొమ్మను ఎలా భద్రంగా కాపాడుకుంటారో నన్ను అలా కాపాడుకుంది అనమాట అమ్మ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నేను సేమ్ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేస్తున్నాను. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది, మీ అమ్మ పడిపోయింది, సీరియస్గా ఉంది, లైక్ మాట పడిపోయింది అని చెప్పి పక్కింటి కజిన్ ఒక ఆయన ఫోన్ చేశారు. ఇన్విజిలేటింగ్లో ఉన్నా, అప్పటికప్పుడు మేడంకి చెప్పేసి ఇన్విజిలేటింగ్ చేయకుండా పరిగెత్తుకుండా వచ్చా. నన్ను చూడగానే అమ్మ నా వైపు చూసిన చూపులు ఇప్పటికీ కూడా నాకు బాధను కలిగిస్తుంది. ఎందుకంటే మాట పడిపోయింది, మాట అట్లా చూపు మాత్రమే నాకు వెళ్ళట్లా చూసింది. నాకేం కాదు నువ్వు వచ్చావు అనే ఒక ధైర్యం ఉంటుంది చూసావు ఆ చూపు నాకు అలా అనిపించింది, అమ్మ చూపు. అలానే నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పటికప్పుడు అంబులెన్స్ పిలిపించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఎక్కడ తిరిగాము. నేను
అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆ ఫీల్, ఆ పెయిన్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఐసీయూలో ఉన్నానే కానీ నేను ఏం చేస్తున్నా తెలియట్లేదు. మా పిన్ని వాళ్ళు, మా కజిన్ సిస్టర్స్ వాళ్ళు నాకు బలవంతంగా ఫుడ్ ఫీడ్ చేయటం. అమ్మ చనిపోయిన తర్వాత లైక్ 2-3 డేస్ మనిషిని అవ్వలేకపోయాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం అదంతా అయిపోయింది. దాని తర్వాత విలేజెస్లో ఏంటంటే సమాధుల వైపు డే టైంలో వెళ్ళటానికే దెయ్యాలు ఉంటాయి, అవి ఇవి అని భయపడతారు. అలాంటిది అమ్మ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి 1ంటికి 2ంటికి వెళ్ళి అమ్మ సమాధి మీద పడుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. లైక్ ఐ కాట్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఒకదాన్ని వెళ్ళేదాన్ని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక ఇప్పుడు అమ్మ లేదు, నాకు ఎవరున్నారు? అమ్మ మాత్రమే నా యూస్ టు ఫైస్ట్. నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు. లైక్ అక్క తమ్ముళ్ళు వాళ్ళందరూ ఒక లెవెల్ వరకే ఉంటారు. సొసైటీలో ఇప్పుడు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటారు, నా కోసం ఎవరు ఫైట్ చేస్తారు? నన్ను ఎవరన్నా 0.5 అన్నా, చెక్క అన్నా, హిజ్డా అన్నా కూడా అమ్మ వచ్చేసి ఫైట్ చేసేది. మీరెవరు నా బిడ్డని అనడానికి? ఇప్పుడు నన్ను ఎవరన్నా కొడతారు, నన్ను ఎవరన్నా హింసిస్తారు, నన్ను ఎవరన్నా మాట అంటారు, నాకు స్టాండ్ తీసుకునే మనిషి ఎవరున్నారు? మనిషి ఎవరు లేరు. అవి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అమ్మ కోసం వెళ్ళి ఏడ్చుకునేదాన్ని, అమ్మ రా అని పిలుచుకునేదాన్ని. లైక్ ఒక పిచ్చిదాన్ని అయిపోయాను. నేను చచ్చిపోతాను అనుకున్నాను, బ్రతుకుతాను అనుకోలేదు. అందరూ మా సిస్టర్స్ వాళ్ళందరూ నాకు బలవంతంగా ఫీడ్ చేసి సిలైన్ పెట్టి అలానే బ్రతికిచ్చారు. సో టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్. నేను కూడా బ్రతకాలని కూడా అనుకోలేదు, చచ్చిపోదామని అనుకున్నా. ఇప్పుడు అంటే నాకు అంధకారం జీరో అయిపోయిందిరా ప్రపంచం. నేనేమనుకునేదాన్ని, దేవుని ఏం కోరుకునేదాన్ని అంటే అమ్మ కన్నా ముందు నేను చనిపోవాలి. ఎందుకంటే ఈ లైఫ్, ఈ అవమానాలు, ఈ బాధలు నేను పడలేను. అమ్మ వెళ్ళిపోతే నాకు ఎవరు రక్షణ ఉన్నారు? అట్లా అనుకునేదాన్ని. ఇప్పుడు అమ్మ లేకపోయినా కూడా అమ్మ రక్షణగా నా దగ్గర ఉంది, అమ్మ బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయి కాబట్టే నేను ఈ లెవెల్కి వెళ్ళాను అని ఐ ఫీల్. నేను సాధించే ప్రతి విజయంలో, నేను చేసే ప్రతి పనిలో అమ్మ నాతో ఉన్నారని నేను ఫీల్ అవుతూ ముందుకెళ్తున్నా. లేకపోతే నేను ముందుకెళ్ళగలిగేదాన్నే కాదు. లైక్ అలాగే కంప్లీట్గా ఒక 6 months డిప్రెషన్లో ఉన్న తర్వాత ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, ఇంకా నేను మూవ్ ఆన్ అవ్వటం, ముంబై వెళ్ళటం, సర్జరీస్ చేసుకోవటం ఇలా జరిగింది. తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత చిన్నప్పటి నుండి నాన్న ప్రేమ నాకు దొరకలేదు. అమ్మ చనిపోయిన తర్వాత డాడీ రియలైజ్ అయ్యారు, అది చనిపోయింది, ఇక ఒంటరి అయిపోయింది, ఇంకెవరున్నారులే అనుకుని హీ యూస్ టు కాల్ చేసి తిన్నావా, జాగ్రత్తగా ఉండు, టైంకి తిను. నాన్న రియలైజ్ అయ్యి నాన్న ప్రేమగా మాట్లాడేవాడు. ఇంటికి వచ్చినప్పుడు నాకు సర్జరీస్ వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోతే కోకోనట్ వాటర్ తెచ్చివ్వటము, లైక్ జాగ్రత్తగా ఉండటం, ప్రేమగా మాట్లాడటము. పొలం దగ్గరికి వెళ్ళిపోతే, పొలం పనులకి వెళ్తే నేను, నువ్వు పని చేయొద్దు, నువ్వు గెట్టు మీదే ఉండు అని, నువ్వు పని చేయలేనా అని చెప్పుకోవటం. నాన్న ప్రేమ దొరికింది. యూనో అంటే పుండి మీద కారం చల్లినట్టుగా, దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా నేను అనుకున్నాను అనమాట. పోన్లే అమ్మ చనిపోయింది, ఇప్పుడు నాన్నలో అమ్మ నాన్నని ఇద్దరిని చూసుకుందాము అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసుకొని నాన్న ప్రేమని పొందటం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను సడన్గా ముంబైలో ఉన్నాను. నాన్న అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా డ్రింక్ ఎక్కువగా చేయటము, హెల్త్ ఇష్యూ వచ్చేసి నాన్న కూడా చనిపోయారు. అది అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. పెయిన్ ఎలా ఉందంటే వన్ బై వన్ అమ్మ లేరు, అమ్మ నాన్నని ఇద్దరిని నాన్నలో చూస్తున్నారు, ఇప్పుడు నాన్న కూడా లేరు. ఇక యూ కెన్ ఇమాజిన్ తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఐ ఫేస్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు అక్కలు అనుకో, వాళ్ళ పిల్లలు, కుటుంబం ఉంటుంది. తమ్ముడు అనుకో, పెళ్ళైతే భార్య, కుటుంబం ఉంటుంది. నేను ఒంటరితనం, కుటుంబం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు ఉంటేనే నా కుటుంబం, తల్లిదండ్రులు లేకపోతే నాకు పిల్లలు వస్తేనే నా కుటుంబం. నేను పిల్లలకు అనలేను. ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోవటం వల్ల కుటుంబం దూరమైంది, నేను అనాథనైపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను అనే ఫీల్, ఆ బాధ ఇప్పటికీ స్టిల్ వెంటాడుతూనే ఉంటుంది. అమ్మ నాన్న లేరు, నేను అనాథని అనే ఫీలింగ్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మేబీ అమ్మ సపోర్ట్ వల్లనే ఇంత స్టేజ్ వరకు వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు ఆ సపోర్ట్ చేయడం వల్లనే ఈ రోజు మిస్ యూనివర్స్ మా ముందుకైతే వచ్చిర్రని చెప్పొచ్చు. బట్ కానీరా ఎంత సక్సెస్ అయినా కూడా యూనో ఆ బాధ ఉంటుంది. నా బాధలో, నా ఒంటరితనంలో, నా ఏడుపులో తోడుండి నా అవమానాలు చూసింది అమ్మ, నా ఏడుపు చూసింది, నా ఆనందాన్ని, నా సక్సెస్ చూడాలి. ఇప్పుడు నాకు క్లాప్స్ కొడుతున్నారు, నాకు అవార్డు ఇస్తున్నారు, కిరీటం పెడుతున్నారు, ఎంత సక్సెస్ వస్తున్నారు. ఇప్పుడు మా అమ్మ ఉంటే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది. ఊరు మొత్తం తిరిగి నా బిడ్డ అని గొప్పగా చెప్పుకునేది. యూనో 10th క్లాస్ నేను 2nd క్లాస్ లో పాస్ అయినందుకు ఊరు మొత్తం తిరిగేసేసి పాస్ అని చెప్పుకుని వచ్చింది. అది తల్లి ప్రేమ. ఇప్పుడు ఆ అమ్మ ఉంటే నా బాధలు చూసి ఏడ్చింది, నా ఆనందాన్ని చూసి ఎంత గర్వపడేదో, ఎంత ఉప్పొంగేదో అనే ఫీల్.
ఎప్పటికీ ఐఎమ్ మిస్సింగ్ దట్ ఫీల్. అది వెంటాడుతూనే అది ఉంటుంది. ఎప్పటికీ బట్ ఉంటూనే నేను అది ఉంటుంది అది. తలరాతని, దేవుడు రాసిన రాతని నేను చేంజ్ చేయలేను కాబట్టి, నేను సాధించే ప్రతి విజయాన్ని నేను ఎక్కే ప్రతి మెట్టుని అన్నింటినీ అమ్మ నాన్నకి అంకితం చేసుకుంటూ ముందుకెళ్తున్నా. సూపర్ అక్క. అక్క నార్మల్గా సర్జరీ ఎప్పుడు చేయించుకున్నారు, ఎక్కడ చేయించుకున్నారు అసలు? నేను 2016లో సర్జరీ చేయించుకున్నాను. ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారి దగ్గర చేయించుకున్నాను. అంటే ఇటే సర్జరీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఐ హ్యావ్ ఏ డ్రీమ్స్. లైక్ చిన్నప్పుడు నేను అబ్బాయి డ్రెస్లో ఉన్నప్పటికి కూడా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలను చూసినప్పుడు, భార్య భర్త మీద చూపించే ప్రేమ, భర్త భార్య మీద చూపించే ప్రేమ చూపించినప్పుడు ఐ వాంట్ దట్ లవ్. నేను పెళ్లి చేసుకోవాలి, నా భర్తని బాగా చూసుకోవాలి, నా భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చినాక తనకి ఎంత ప్రేమను అందించాలి, తను నా మీద ప్రేమ చూపించాలి. లైక్ ఐ వాంట్ దట్ బ్యూటిఫుల్ రిలేషన్, భార్యాభర్తల రిలేషన్ కానీ ఆ ప్యూర్ లవ్ అనేది నాకు కావాలి. లైక్ అలా చిన్నప్పటి నుండి కలలుగనేదాన్ని. అట్లా నేను ప్రాపర్ ఫీమేల్ సర్జరీ చేయించుకుంటాను. ఒక అబ్బాయి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అంటే, ఒక అమ్మాయి ఏ విధంగా అయితే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ పెళ్ళైన తర్వాత తనకి ఇవ్వగలదో, ఫిజికల్ నీడ్స్ ఐ వాంట్ టు గివ్. ఆ ఆనందాన్ని కూడా తనకి ఇవ్వలేనప్పుడు తన ప్రేమకి నేను ఇచ్చే బహుమతి ఏముండదు కదా. అది కొంచెం రిస్కీ ఉంటుంది అనమాట. సర్జరీ టైంలో చాలా పెయిన్స్ ఉంటాయి. 2 months బెడ్ మీదే ఉంటుంది. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఫ్లోట్ అయ్యేది బ్లీడింగ్. లైక్ అట్లా చాలా స్ట్రెస్, భయంకరమైన పెయిన్స్. అప్పుడు నా ఫ్రెండ్ నేహ అని ఒక అమ్మాయి ఉంది. సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను సపోర్ట్గా ఉంది. ముంబైలో కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు నాకు, దగ్గరుండి చూసుకోవటం అదంతా. ఆ రీజన్తో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను అనమాట ఢిల్లీలో నరేంద్ర కౌశిక్ గారి దగ్గర. చాలా స్ట్రగుల్ అయ్యాను. 2 months బెడ్ మీదే ఉన్నాను. లైక్ వాష్రూమ్కి ఇట్లా కదా, ఏడ్చుకునేదాన్ని. నాకు కొంచెం ఒక ఇడ్లీ పెట్టండి అమ్మా, 4-5 days ఫుడ్ పెట్టరు. అంటే వాష్రూమ్కి వెళ్తే స్టిచెస్ పగిలిపోయి బ్లీడింగ్ అవుతుంది. లైక్ ఒక ఇడ్లీ పెట్టండి అమ్మా, కొంచెం వాటర్ తాపిండి అమ్మా అని ఏడ్చుకునేదాన్ని. లైక్ ఇంత నరకయాతను చూశాను. బట్ ఫైనల్లీ ఆఫ్టర్ రికవరింగ్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ కంప్లీట్ ఫీమేల్. ఆ ఫీల్ ముందు, ఆ హ్యాపీనెస్ ముందు ఈ పెయిన్స్, ఈ బాధ ఇంత చిన్నగా అనిపిస్తాయి మనకి. లైక్ అంటే దేవుడు ఏదైతే ఫుల్ఫిల్ చేయలేకపోయాడో, అన్కంప్లీటెడ్గా మిగిలిచ్చాడో, బికాస్ ఆఫ్ అవర్ టెక్నాలజీ, సైన్స్, ఈ సర్జరీస్ వల్ల అది ఫుల్ఫిల్ చేసుకోగలిగాము. ఐ బికేమ్ ఏ కంప్లీట్ గాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా కూడా నా భర్తతో నేను హ్యాపీగా అమ్మే సంసార జీవితంలో హ్యాపీగా నేను పాల్గొనగలను. ఐ కెన్ బి హ్యాపీ అనే ఒక హ్యాపీనెస్ అనేది నాకు వచ్చింది. నార్మల్ సర్జరీ అయ్యేటప్పుడు మనకి ఫినాన్షియల్ గా అమౌంట్ ఖచ్చితంగా ఉంటాయి. సో అప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు అక్క? నాకు ఎవరు సపోర్ట్ చేయలేరా. నేను ఒక్కదాన్ని చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది ఎన్జిఓస్లో స్టార్ట్ చేశాను. త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర అని ఒక ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓలో చాలా 2 years వర్క్ చేసి కొంచెం మనీ సేవ్ చేశాను. తర్వాత క్రిస్టియన్ మిషనరీ సేవా నికేతన్ అని ఫాదరు, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. 50,000 వరకు నాకు డొనేషన్ లాగా హెల్ప్ చేశారనమాట. అలా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. కొంచెం నేను సేవింగ్ చేసుకున్నాను. కొన్ని అప్పులు చేసుకొని, కొన్ని చిట్టిపాట్లు వేసుకొని, అట్లా కొంచెం పొదుపు చేసుకొని నేను చేసుకున్నా. కానీ ఎవరు కూడా నాకు ఫ్రీగా సపోర్ట్ అనేది ఇవ్వటం కానీ, అప్పుగా కూడా ఇవ్వటం కానీ. ఎంత అయింది అక్క? నాకు 5 lakhs అయిందిరా టోటల్. 5 lakhs అయింది. 5 lakhs. సో అప్పు అంతా తీరిపోయింది. తీరిపోయిందా? యా, కంప్లీట్. అక్క నార్మల్ గా నువ్వు జాబ్ హెచ్ఆర్ గా కూడా చేసావు. సో అలాగే యాంకర్ గా కూడా చేసావు. సో చాలా ప్రజెంట్ కూడా జాబ్ చేస్తున్నావు. సో నార్మల్ గా ట్రాన్స్ కి ఒక జాబ్ ఇవ్వడానికి చాలా ఒక స్టెప్ ఆలోచిస్తారు. అసలు ట్రాన్స్ కి జాబ్ ఏంటి, అది ఇది. సో దాని వల్ల కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు ట్రాన్స్ వాళ్ళు. సో మాకు జాబ్స్ లేకపోవడం వల్లనే భిక్షాటన చేసుకోవడం జరుగుతుంది. సో జాబ్స్ ఉంటే మేము ఎందుకు భిక్షాటన చేసుకుంటామని కూడా చాలా మంది కూడా అన్నారు. సో అలా వెళ్ళినప్పుడు అట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? నేనైతే ఫేస్ చేశాను రా. కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది. మన ఫండమెంటల్ రైట్స్లో కుల, మత, వర్ణ, వర్గ, లింగభేదం లేకుండా అందరికీ సమానత్వం కల్పించింది. కానీ ట్రాన్స్ కమ్యూనిటీకి ఎక్కడా కూడా సమానత్వం దొరకట్లా. ఫైట్ చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇప్పుడు మనకి ఇంకా కొన్ని చట్టాలు ప్రభుత్వం సపోర్ట్ చేయటం వల్ల నాల్సా జడ్జిమెంట్ రావటం, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ రావటం, 377 ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయింది. సో
వెనెవర్ నేను కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఈ చట్టాలు ఎప్పుడు రాలేదు. అప్పుడు ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్, చాలా అవమానాలు ఫేస్ చేశాను. ఎన్జిఓస్లో జాబ్స్ అయితే ఈజీగానే వచ్చాయి. ఎన్జిఓలో ఈజీగా అంటే బికాస్ ఆఫ్ నా స్టడీ వల్ల, నాకు ఎక్స్పీరియన్స్ వల్ల ఎన్జిఓస్లో జాబ్స్ చేయగలిగాను. సో నేను సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వెళ్తున్నప్పుడు ఎవ్రీవేర్ రిజెక్ట్ చేసేవాళ్ళు. చాలా చోట్ల నువ్వు ట్రాన్స్, నీకు జాబ్ లేదమ్మా, మీకు ఆపర్చునిటీస్ లేవమ్మా. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనేది నా కోరిక. అంటే ఫైనాన్షియల్గా ఒక సెటిల్ అవ్వాలి నేను. ఎన్జిఓస్లో శాలరీ తక్కువ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవు. లైక్ బికాస్ ఆఫ్టర్ మై సర్జరీస్ లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, లైక్ డిహైడ్రేషన్ అవ్వటం కానీ, లైక్ హెల్త్ పాలసీస్ ఉంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది కదా. డబ్బులు పెట్టి కొనుక్కునే స్టామినా లేదు. సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్తే శాలరీ బాగుంటుంది, ఎవ్రీ హైక్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా. చాలా కంపెనీస్ రిజెక్ట్ చేశారు. ఒక కంపెనీలో దరిద్రుడైతే, నువ్వు ట్రాన్స్ కదమ్మా, నీకు జాబ్ లేదు కానీ నీ నెంబర్ ఇచ్చెళ్ళు, నైట్కి వస్తాం ఇంటికని. లైక్ ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఉన్నప్పుడు ఎలా గౌరవంగా జాబ్ చేసుకుని బతకగలరు? సొసైటీలో చాలా మంది అంటారు, మీరు జాబ్ చేసుకుని గౌరవంగా బతకొచ్చుగా, ఎందుకు భిక్షాటన ఇది చేస్తా అంటారు. కానీ జాబ్స్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎవరన్నా వెళ్ళి నువ్వు అన్నవాడిని నువ్వు జాబ్ ఇస్తావు, నీ ఇంట్లో పని మనిషి జాబ్, వంట మనిషి జాబ్ ఇస్తావని అమ్మమ్మ వద్దు మా ఇంట్లో అంటారు. అలాంటి మనుషులు ఉన్నారు. అనడానికి అంటారు కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అలా అని అందరినీ నేను అనలేనురా. దేర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీవేర్. కొంతమంది సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చే మనుషులు కూడా ఉన్నారు. మాటలు మాత్రమే అనే సపోర్ట్ చేయలేని మనుషులు కూడా ఉన్నారనమాట. అలా నన్ను జాబ్ లేదు, నన్ను ఫిజికల్గా వాడుకుంటాను అన్న మనుషులు ఉన్నారు. బీయింగ్ ఏ ట్రాన్స్, యూ డిజర్వ్ జాబ్ హర్షిని, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, నీకు ఆపర్చునిటీ ఇస్తాము, నువ్వు ఫుల్ఫిల్ చేసుకో, నీ జెండర్తో సంబంధం లేదు అని నన్ను ఎంకరేజ్ చేసి నాకు జాబ్ ఇచ్చినటువంటి JLL జోన్స్ లాంగ్ లాస్ట్లీ కంపెనీ, అందులో 2 years నేను హెచ్ఆర్గా వర్క్ చేశాను ముంబైలో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ కంపెనీ. ఎందుకంటే నా టాలెంట్ని గుర్తించి, నా జెండర్తో సంబంధం లేకుండా, నన్ను ఏమీ డిస్క్రిమినేట్ చేయకుండా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. బీయింగ్ ఏ ట్రాన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ జాబ్ చేసిన ఒక ట్రాన్స్గా కూడా నేను గుర్తింపు తెచ్చుకుంటున్నాను. ఆ జాబ్ తర్వాత నేను ముంబైలో కూడా ఒక రికగ్నైజేషన్ వచ్చింది నాకు. బీయింగ్ ఏ ట్రాన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ జాబ్ చేస్తుంది అనేసి ఒక గుర్తింపు రావడం జరిగింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు JLL కంపెనీ. 2 years అందులో నేను హెచ్ఆర్గా వర్క్ చేశాను. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ కోసమే కాదు, ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా యాంకరింగ్ చేస్తున్నాను, యాక్టింగ్ కూడా చేస్తున్నాను. యాంకరింగ్ కోసం వెళ్ళినప్పుడు కూడా బికాస్ ఆఫ్ నేను ట్రాన్స్ అనే ఉద్దేశంతోనే నాకు ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. తీర్మారన్ మల్లన్న గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన నాకు బీయింగ్ ఏ ట్రాన్స్ అని తెలిసినా కూడా, యూ డిజర్వ్ అమ్మా జాబు, నీకు ఆపర్చునిటీ ఇస్తాను నేను, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అనేసి యాంకరింగ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆయన ఛానల్లోనే నేను యాంకరింగ్ చేశాను, న్యూస్ రీడింగ్ చేశాను, మార్నింగ్ న్యూస్ చదివాను, ఇంటర్వ్యూస్ చేశాను. అక్కడ యాంకర్గా నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత TV45లో మనకి ఫస్ట్ స్టెప్ ఇచ్చే అవసరం కావాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని సెకండ్ పర్సన్ ఈజీగా ఇచ్చేస్తాడు. ఫస్ట్ మనకు ఆపర్చునిటీ ఇచ్చే వ్యక్తి మన దృష్టిలో గ్రేట్. అది ఆయన, హీఈస్ ద గ్రేట్. నా లైఫ్లో, నా దృష్టిలో ఎప్పటికీ మల్లన్న గారు గ్రేట్. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దాని తర్వాత TV45లో న్యూస్ బులెటిన్ చదివాను, ప్లస్ యాంకరింగ్ చేశాను, ఇంటర్వ్యూస్ చేశాను. సో దాని తర్వాత ఇప్పుడు కొన్ని సబ్ ఛానల్స్, చిన్న ఛానల్లో ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేశాను. ప్రజెంట్గా హిట్ టీవీలో యాంకరింగ్ చేస్తున్నాను నేను. అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను డిస్క్రిమినేషన్ ఫేస్ చేసింది ఎక్కడంటే, యాక్టింగ్ కోసం ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, మూవీ ఆఫీసులకు వెళ్ళినప్పుడు, బీయింగ్ ఏ ట్రాన్స్ నువ్వు ఫీమేల్ క్యారెక్టర్ చేయకూడదు అని చెప్పి నన్ను కొంతమంది డిస్క్రిమినేట్ చేయటం, అలాంటివి ఫేస్ చేశాను. తర్వాత కొన్ని చోట్ల ట్రాన్స్ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు కూడా, యూ లుక్ లైక్ ఏ గాలి, ట్రాన్స్ క్యారెక్టర్ నువ్వు సెట్ కావు అని చెప్పి నన్ను రిజెక్ట్ చేయటం, అదొకటి. కొంతమంది ప్రబుద్ధులు, కొంతమంది దుర్మార్గులు మాత్రం నువ్వు బీయింగ్ ఏ ట్రాన్స్గా నన్ను హరాస్ చేయటం. లైక్, నువ్వు కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నావుగా, అమ్మాయిలు ఎలా ఉంటారో ఫిజికల్గా నువ్వు అలా ఉండగలవా, మాతో ఉండగలవా, లైక్ మాతో ఉంటే క్యారెక్టర్స్, అలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. అలాంటివి అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ వన్ సెక్టర్ రా, ఇండస్ట్రీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఎవ్రీవేర్ గుడ్ బ్యాడ్, మంచి వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అవకాశం వస్తే మనల్ని యూజ్ చేసుకోవాలని చూసే దుర్మార్గులు కూడా ఉన్నారు. అన్ని రంగాలలో మంచి చెడు
ఎవ్రీవేర్ ఈస్ దేర్. మనం ఏంటంటే చెడ్డ వాళ్ళకి ఫైట్ చేస్తే ఫైట్ చేయి, లేకపోతే సమాధానం చెప్పుకుంటూ మూవ్ ఆన్ అయిపోయి కుక్కలు మరుగుతున్నాయి అనుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ఫుల్గా వాళ్ళ మేలు మర్చిపోకుండా మనం లైఫ్లో దాన్ని యూజ్ చేసుకొని ముందుకి వెళ్ళటం చేస్తేనే అప్పుడు లైఫ్ ముందుకెళ్ళగలుగుతుంది. కాకపోతే ప్రతి వ్యక్తి కూడా ఒక లైఫ్లో ఒక లక్ష్యం, ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. ఆ డ్రీమ్ సాధించడానికి వెళ్ళే మార్గంలో చాలా అవరోధాలు రావచ్చు. ఇలాంటి మనుషులు ఎదురవుతారు. లైక్ మనల్ని వాడుకోవాలని, ఫైనాన్షియల్ వాడుకోవాలని, లైక్ కిందకి లాగి పడేయాలని, ఇది సక్సెస్ అవుతుంది మేము ఇక్కడే ఉండిపోయాము అని మన మీద రాలేయాలని చూసే మనుషులు సొసైటీలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కరువే లేరు. అలాంటివన్నీ ఎదుర్కొని రాళ్ళ దెబ్బలు, అవమానాలు ఎదుర్కొని మన లక్ష్య సాధనలో ముందుకెళ్ళినప్పుడే మనకు విజయం వస్తుంది. లైక్ నేను అదే విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ నన్ను కూడా ఒక సక్సెస్కి వెళ్తున్నాను. బీయింగ్ ఏ ట్రాన్స్ మల్టీ రంగాలు, ఇన్ని రంగాల్లో హర్షిని మాత్రం ఎందుకు చేస్తుంది? ఒక రంగంలోనే ఆమె ముందుకెళ్ళాలి కానీ ఆ రంగంలో ఈ రంగంలో మల్టీ సెక్టార్స్ లో ఎందుకు వెళ్తుంది అని విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ కూడా నా మీద రాలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పుకుంటూ రోడ్డున పోతుంటే కుక్కలు మరుగుతాయని చెప్పుకుంటూ ముందుకెళ్ళగాను. ఎందుకంటే అండి ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టాలెంట్. నాకు టాలెంట్ ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు క్యాపబిలిటీ ఉంది, నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వస్తున్నారు. నువ్వు ఇంట్లో కూర్చొని ఆమె అందులో ఇందులో ఎందుకు చేస్తుంది, నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఏడ్చుకుంటే నువ్వు ఇంకా అక్కడే ఉంటావు, మేము ఇంకా అక్కడికి పైకి వెళ్తూనే ఉంటాం. ఏడవటం మానేసి కష్టపడితే నీకు కూడా మళ్ళీ ఎక్కువ అవకాశాలు వస్తాయి. నేను కష్టపడుతున్నాను కాబట్టి ఒక దాంట్లో కాకపోయినా రెండో దాంట్లో మూడో దాంట్లో నాకు అవకాశం వస్తుంది. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను, ముందుకెళ్తున్నాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు, ఇంకా కిందకి వెళ్ళిపోతావు, నేను ఇంకా పైకి వెళ్తూనే ఉంటా. కాబట్టి అలాంటి అనేది ప్రతి మనిషి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. సొసైటీలో చాలా మంది మనం నవ్వుతుంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, మనం ఏడుస్తుంటే నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటివి పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళినప్పుడే జీవితం ముందుకెళ్ళగలం. సో అక్క నార్మల్గా ట్రాన్స్ వాళ్ళని చూసుకుంటే నార్మల్గా మేల్స్కి ఎక్కువ ఫిజికల్గా ఉంటుంటారు. సో అలా చీప్గా చూస్తూ ఉంటారు. సో అట్లా ఉంటారా లేకపోతే కొందరే ఉంటారా, అసలు ఎలా ఏంటి? చాలా మంది అదే అపోహతో అదే దృష్టితో చూస్తుంటారు. అలానే అందరూ అని కూడా కాదు, చాలా మంది నువ్వు అన్నట్టుగానే చాలా మంది అలానే చూస్తూ ఉంటారు. ఒక దృష్టికోణం మారాలి ఫస్ట్. ఎందుకంటే ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్ అనే ఒక అపోహలో ఉన్నారు జనాలు. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్. ఒక అబ్బాయి అమ్మాయి సొసైటీలో ఎలా రెస్పెక్టబుల్ లైఫ్ బ్రతుకుతున్నారో వీ డిజర్వ్. సో ఐఎమ్ లివింగ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్, డిగ్నిటీ. ఇది ప్రతి ఒక్కళ్ళు బ్రతికే హక్కు ఉంది. కానీ సొసైటీ ఆ దృష్టికోణం మారాలి. కొంతమంది లైక్ ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది సెక్స్ వర్క్ చేస్తున్నారు, కొంతమంది బెగ్గింగ్ చేస్తున్నారంటే అందరినీ అదే దృష్టితో చూస్తున్నారు. అలా దృష్టితో చూడొద్దండి. ఆ దృష్టికోణం అనేది మారినప్పుడే అందరికీ గౌరవం దొరుకుతుంది. లైక్ ట్రాన్స్ అనగానే ఒక చిన్న చూపు ఎదురవుతుంది. లైక్ అంటే నేను విత్ ఇన్ ద కమ్యూనిటీకి సపోర్టే చేస్తున్నా, కమ్యూనిటీలో కూడా కొంతమంది వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు ఉన్నారు, చండాలం చేసే వాళ్ళు ఉన్నారు. అలానే అబ్బాయిల్లో లేరా, అమ్మాయిల్లో లేరా? అందరినీ అలా చూడొద్దు. అలానే అమ్మాయిలని అందరినీ ఒకే రకంగా చూడరు, అబ్బాయిల మొత్తాన్ని ఒకే రకంగా చూడరు. ట్రాన్స్ కమ్యూనిటీలో మాత్రం కొంతమంది ఫ్యూ పీపుల్ వల్గర్ బిహేవియర్, ఫ్యూ పీపుల్ ఇలాంటి వృత్తులు చేయటం వల్ల అందరినీ అదే దృష్టితో చూస్తున్నారు. ఆ దృష్టి మారాలి. ఎన్నో సెన్సిటైజేషన్ చేస్తున్నారు, ఎన్జిఓస్ వస్తున్నాయి, లైక్ అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. ఇంకా అవేర్నెస్ రావాలి. లైక్ మీలాంటి ఛానల్స్ త్రూ, మీడియా త్రూ ఒక అవేర్నెస్ రావాలి. సొసైటీలో ఒక అవేర్నెస్ కల్పించాలి. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ అని. ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. లైక్ డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అన్ని రంగాల్లో మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఫ్యూ పీపుల్ చేస్తున్నటువంటి ఆటినే మీరు రికగ్నైజ్ చేస్తున్నారు, కానీ కొంతమంది చేస్తున్న ఈ సక్సెస్ రేషియోని, ఈ రెస్పెక్టబుల్ లైఫ్స్ ని మీరు ఎందుకు గుర్తించట్లేకపోతున్నారు? సో వీటిని కూడా గుర్తించాలి. ప్రతి జెండర్లో, ప్రతి కమ్యూనిటీలో కూడా దేర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ఒక 6 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు రేప్ చేసే అబ్బాయిలు ఉన్నారు కొంతమంది. 2-3 అబ్బాయిలు అలాంటి చండాలం చేస్తున్నారని అబ్బాయిలు మొత్తాన్ని చెడ్డవాళ్ళని. వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు. ఆడవాళ్ళని ఒక అమ్మలాగా, ఒక భారత మాతలాగా పూజించి, ఆడవాళ్ళని రక్షించి, ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఎనుకుండి ముందుకు నడిపించే అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరికీ నేను హ్యాట్సప్ చెప్తాను. గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయిలు కూడా
అత్తని చంపిన కోడళ్ళు, కోడల్ని చంపిన అత్తని కొంతమంది. కొంతమంది ఆడవాళ్ళు కోడళ్ళని కూతురులాగా చూసుకోవటం, తల్లిదండ్రుల దగ్గర ప్రేమ దొరకకపోయినా అత్త దగ్గర ప్రేమ దొరకడం, అలాంటి వాళ్ళకి కూడా నేను హ్యాట్సప్ చెప్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఒక్కసారి నువ్వు ఇంత ప్రేమించి చూస్తే ఇంత ప్రేమను తిరిగిచ్చే వాళ్ళు ఉన్నారు. చదువుకొని జాబ్ బీఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. జాబ్స్ కోసం వెళ్ళి జాబ్స్ దొరకక బ్రతుకు తెరువు కోసం తల్లిదండ్రులను ఇంట్లో నుండి గెంటి వేయటం వల్ల పొట్టగూటి కోసము ఆ వృత్తులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారు కానీ ఇష్టపడి చేయట్లేదు. ఎవరు మాత్రం అవమానాల జీవితాన్ని కోరుకుంటారు, బ్రతుకు తెరువు కోసం గడిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా అని అందరినీ అదే దృష్టితో చూడొద్దు. ఈక్వాలిటీ, మాకు రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అంతే. మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు, మా మీద జాలి చూపొద్దు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొద్దు. గివ్ లిటిల్ రెస్పెక్ట్. ఒక హ్యూమన్ బీయింగ్ లాగా రెస్పెక్ట్ ఇస్తే ఖచ్చితంగా సొసైటీలో ముందుకెళ్తాం. మనం ఫారిన్ కంట్రీస్ చూసుకుంటే ఫారిన్ కంట్రీస్లో ఎవ్రీబడి ఈక్వల్ అండి. గేస్ అయినా ఎల్జీబీటీక్యూ పీపుల్ అయినా కూడా అందరికీ సమాన హక్కులు, ఈక్వాలిటీ ఉంటుంది. మన ఇండియాలోనే ఒక ట్రాన్స్ అనగానే, హిజ్రా కమ్యూనిటీ అనగానే ఒక చిన్న చూపు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎప్పుడు పోతుందో మరి వెయిట్ అండ్ సీ. చాలా వరకు తగ్గింది అనుకోవాలిరా. ఎందుకంటే గత ఒక దశాబ్దం బ్యాక్ వెళ్తే, ఒక 10 సంవత్సరాల క్రితం వరకు మనం వెళ్తే చాలా డిస్క్రిమినేషన్ ఉండేది. ఒక చిన్న చూపు, మారుమూలను ఉండటము, ఓన్లీ ఆ కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటూ బ్రతికే. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఒక లెవెల్కి సక్సెస్ రావటము, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటం, గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉండటము, సొసైటీలో కూడా యాక్సెప్టెన్స్ రావటం, తల్లిదండ్రులే దగ్గరుండి చదివించడం, తల్లిదండ్రులే దగ్గరుండి సర్జరీస్ చేయటం, దిస్ మచ్ ఆఫ్ చేంజ్ వచ్చింది. ఇంకా రానున్న కాలంలో ఇంకా చేంజ్ వచ్చి ఇంకా అందరూ ఈక్వాలిటీ వస్తుందని కోరుకుంటున్నా. సో అక్క, నార్మల్గా ట్రైన్లో అవ్వనివ్వండి, లేకపోతే ఇక్కడ ప్లేసెస్లో ఆగినప్పుడు ట్రాన్స్ వాళ్ళు వచ్చి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ట్రైన్లో అవ్వని కొందరేమో డిమాండ్ చేసి తీసుకుంటారు, కొందరు ట్రాన్స్ ఏంటంటే లేవు అని అంటే వెళ్ళిపోతుంటారు. సో అసలు మెయిన్ ట్రాన్స్ ఎవరు? నాకు ఆ డౌట్ ఉంది. నిజంగా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటారా, అవకాశాల కోసము, అవసరాల కోసము జెండర్స్ మార్చుకుంటున్నారు. కమ్యూనిటీలో కూడా ఫేక్ ట్రాన్స్జెండర్స్ చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు. ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటే నా దగ్గర వీడియో ఉన్నాయి, గ్రూప్లో కూడా వీడియోస్ చూశాను. అబ్బాయిలే ఏం చేస్తారంటే అబ్బాయి డ్రెస్లో వస్తాడు, చెట్లలోకి వెళ్ళేసి ప్యాంట్ షర్ట్ ఇప్పేసి చీర కట్టేసుకొని మేస్కన్లు కట్టుకొని అమ్మాయిలాగా తయారైపోయి, షేవింగ్ ఉంటుంది, మొత్తం హెయిర్ ఉంటుంది, లైక్ డూప్లికేట్ ట్రాన్స్ అంటారు. వాడు వచ్చేస్తాడు, డిమాండ్ చేస్తాడు, గొడవ చేస్తాడు, అడుక్కుంటాడు, తర్వాత ప్యాంట్ షర్ట్ వేసుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. ఎవరు కనిపెట్టలేరు. ఈ బ్లేమ్ ఎవరికి వస్తుంది? ట్రాన్స్ వాళ్ళ మీదకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇందులో 3-4 టైప్స్ ఉన్నారు ఫేక్ లో కూడా. ఇంకో కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఏంటంటే అబ్బాయిలే రోజు పొలం పనికి వెళ్ళి కూలి పనికి వెళ్తే రోజుకి 200-300 వస్తుంది. వాడు ఏం చేస్తాడు, రుచి మరుగుతాడు. ఎవరి ధర చూస్తే కమ్యూనిటీలోకి వచ్చేసి నేను ట్రాన్స్ అని చెప్పి అబద్ధం చెప్పేసి కమ్యూనిటీలో జాయిన్ అయిపోతాడు. రోజుకి 1000-1500 అట్లా పోతాడు. గంట సేపు డిమాండ్ చేస్తే వాడికి ఏంటంటే వాడు అబ్బాయి కాబట్టి ఏది చేయడానికైనా ధైర్యం ఉంటుంది. అట్లాంటి వాళ్ళే చప్పట్లు కొట్టడం, గొడవ చేయటం, బట్టలు లేపటము, వాడిని కొట్టడం, ఇది కొట్టడానికి కూడా వాళ్ళు డూప్లికేట్ ట్రాన్స్జెండర్. వాళ్ళు సర్జరీస్ చేసుకొని ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి సర్జరీ చేంజ్ చేసుకొని ట్రాన్స్ గా మారిపోతున్నారు. ఇందులో ఫేక్ ట్రాన్స్జెండర్స్ లో పెళ్లి అవుతుంది, భార్య పిల్లలు ఉంటారు, భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేసి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయి సర్జరీస్ చేసుకొని హిజ్రాలుగా మారిపోతున్నారు. దేర్ ఆర్ ఫేక్ ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకపోతే ఇంకొక రకం ట్రాన్స్ ఎవరున్నారంటే అవకాశాల కోసం మారుతున్నారు. లైక్ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్స్. లైక్ కొన్ని షోస్లో లేడీ గెటప్ వేసుకుంటున్నారు. వాళ్ళు పబ్లిక్గా వచ్చేసి ఛానల్స్లో కానీ మీడియాలో కానీ నేను అబ్బాయిని జస్ట్ ఫర్ ద షో గెటప్ వేసుకున్నా అని చెప్తున్నారు. కట్ చేస్తే 2 years తర్వాత నేను ట్రాన్స్జెండర్ని నేను సర్జరీ చేయించుకున్నా. వాట్ ఈస్ దిస్? నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు నేను అబ్బాయిని అని, మళ్ళీ నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు. ఎలా ఫ్లిప్పింగ్ ఎలా అవుతావు నువ్వు? అంటే ఫ్లిప్పింగ్తో జెండర్ మార్చుకుంటావా? నీ జెండర్ని మార్చుకోవడానికి అవకాశాల కోసం. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటంటే చదువు లేకపోవటం, కమ్యూనిటీలో ఉండటము, కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఏంటంటే కాంటాక్ట్స్ లేక అట్లా ఉండిపోవటం. వాడు ఏం చేస్తున్నాడంటే షోస్లో అట్లా లేడీ గెటప్లు చేయటం వల్ల ట్రాన్స్కి ఇందులో అవకాశాలు ఉన్నాయి, అక్కడ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి జడ్జరీ చేసేసుకోవటం, అవకాశాలను చేజెక్కిచ్చేసుకుంటున్నారు. అవకాశాల కోసం జెండర్ మార్చుకుంటున్నారు, అవసరాల కోసం మార్చుకుంటున్నారు, ఈజీ మనీ కోసం మార్చుకుంటున్నారు. కొంతమంది ఏమో గెటప్ వేసేసుకొని సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు.
ఈ డిఫరెంట్ ఆఫ్ ఫేక్ ట్రాన్స్జెండర్స్ చేసేటువంటి వల్గర్ బిహేవియర్ వల్ల అందరికీ పడుతుంది. అలా అని ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఉత్తములని మాత్రం నేను చెప్పను. ఇందులో కూడా ఫ్యూ పీపుల్ 100లో ఒక 10 మంది వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ మిగతా 90% ఆఫ్ పీపుల్ జెన్యూన్‌గా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇప్పుడు నేనెలా ఉన్నానో అమ్మాయిలాగా ఉండటము, అమ్మాయి హార్మోనల్స్‌తో సర్జరీస్ చేసుకున్న అమ్మాయిగా మారతారు కాబట్టి వాళ్ళు అమ్మాయిలాగే ఉంటారు. భిక్షాటనకి వెళ్ళినా, ఫంక్షన్‌కి వెళ్ళినా అమ్మాయిలాగే సిగ్గుపడుతూ అడుగుతారు, ప్రేమగా అడుగుతారు. బ్లెస్సింగ్స్ ఇచ్చి డాన్స్‌లేసేసి ప్రేమగా మాటలు చెప్పుకుంటూ తీసుకుంటారు కానీ గొడవలు చేయరు. ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువ గొడవ చేయటం, వల్గర్ బిహేవ్ చేసేదంతా కూడా ఫేక్ ట్రాన్స్‌జెండర్సే చేస్తారు. రియల్ ట్రాన్స్‌జెండర్స్ జెన్యూన్‌గా అడుగుతారు, నిజాయితీగా అడుగుతారు. దేవుడు మాకిచ్చిన ఈ వరము, ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఎంత ఇస్తే అంత తీసుకొని పోతారు. డిమాండ్ కూడా చేయదు. ఇంకా వీళ్ళకి ఇంకా జాలి హృదయం ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా వీళ్ళు రిటర్న్ సహాయం చేస్తారు. నాది ఒక నాది బుక్ రాస్తున్నారు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారని, నా లైఫ్ జర్నీ. ఇప్పుడు గోదావరిలో ఒక మ్యాగజైన్ రాస్తున్నారు. మ్యాగజైన్ రాస్తుంటే ఆ మ్యాగజైన్ చూసి ఒక ఆయన ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఒకరోజు ట్రావెల్ చేస్తుంటేనంట, ఆ ట్రావెల్లో ఎవరో వ్యాపారవేత్త డబ్బులు పోయి ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేక ట్రైన్లో ఏడ్చుకుంటూ మొత్తుకుంటున్నాడు ముసలాయన. ఆ ట్రైన్ బోగిలోకి ట్రాన్స్జెండర్స్ కొంతమంది భిక్షాటనకు వచ్చారు. ఆయన ఏడుపు చూసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగు చేసేసుకుని ఆయనకిచ్చి పంపించాడు. ఆయన ఎంత ఆనందం. ఆ తర్వాత నుండి ఆయన ఎక్కడ ట్రాన్స్జెండర్ కల్పించినా డబ్బులు ఇస్తాడు. ఆ ఎస్ఐకి అంతకు ముందు వరకు ట్రాన్స్ అంటే ఉన్న అభిప్రాయం చేంజ్ అయింది. ఆయన ఆర్టికల్ రాసి పంపించారు, నా దగ్గర ఉంది. అది ఈ రోజే వచ్చింది నాకు, అది మార్నింగ్ వచ్చింది. అంటే దే ఆర్ రియల్ ట్రాన్స్జెండర్స్. జాలి, దయ ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది, ఒక సున్నితమైన మనసు ఉంటుంది. ఈ ఫేక్ ట్రాన్స్జెండర్సే కర్కటంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల అందరికీ బ్లేమ్ పడుతుంది. చేసింది ఎవరు? ట్రాన్స్ అంటారు కానీ ఫేక్ వాళ్ళు అంటారు కదా. అలాంటి వాళ్ళ వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అది బ్యాడ్ నేమ్. వాళ్ళని తరిమి కొట్టాలి, వాళ్ళని డివైడ్ చేయాలంటే ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి. కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా డూప్లికేటు ఫేక్ ట్రాన్స్జెండర్స్ని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని తగ్గించినట్టయితే రియల్ ట్రాన్స్జెండర్స్ లైఫ్లు బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి, ఒక రెస్పెక్టబుల్గా ఉంటుంది. ప్రభుత్వాలు విత్ ఇన్ ద కమ్యూనిటీ, విత్ ఇన్ ద సొసైటీ కూడా దీనిలో పాలుపంగించుకోవాలి. ఎందుకంటే సొసైటీ కూడా చూడగానే తెలిసిపోతుంది, రియల్ ట్రాన్స్జెండర్స్ అమ్మాయిలాగే ఉంటారు, హెయిర్ ఉండదు. డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ ఏంటంటే డూప్లికేట్ విగ్ పెట్టుకుంటారు, మీసాల గడ్డాలు ఉంటాయి, కనపడతాయి, మీసాల ఒళ్ళంతా బొచ్చు ఉంటుంది, తర్వాత అబ్బాయి చెప్పులు వేసుకుంటారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి వాళ్ళు అడిగినప్పుడు తరిమి కొట్టాలి, ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా, ఎంకరేజ్ చేసుకోకుండా అందరూ కలిస్తేనే ఈ డూప్లికేట్ని అరకట్టి రియల్ వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం. సో ఒక నార్మల్గా ట్రాన్స్ దగ్గర నుంచి అంటే మనం ఇచ్చిన అమౌంట్ కాకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ ఇస్తే చాలా మంచి జరుగుతుంది, వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిదని కూడా అంటుంటారు. అంటే ఇళ్ళలోకి వచ్చినప్పుడు, లేకపోతే పెళ్లి భరత్లోకి వచ్చినప్పుడు, ట్రాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు చాలా అంటే బాగా జరిగింది అని వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది నిజమేనా? ఇది నిజమేరా. నేను తెలియదు కానీ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మన రామాయణ మహాభారతాల్లో కూడా రాస్తున్నాయంట. నాకు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, మనకి వరం వచ్చిందంట. కృష్ణుడు వరం ఇచ్చాడంట. కృష్ణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆడ మగ ట్రాన్స్ అందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు కృష్ణుడితో పాటుగా. ఆ కృష్ణుడు యుద్ధంలో గెలుస్తారు. యుద్ధంలో గెలిచిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళడం, మనం యుద్ధంలో గెలిచాము, ఆడమగ అందరూ ఇంటికి వెళ్ళిపోయి పండుగ చేసుకోండి అని చెప్పి కృష్ణుడు సెలవు ఇచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గత చాలా సంవత్సరాల తర్వాత ఆ యుద్ధం జరిగినటువంటి ఆ మార్గం నుండి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఫ్యూ ట్రాన్స్ కమ్యూనిటీ గ్రూప్ ఆఫ్ ట్రాన్స్ పీపుల్ అక్కడ కూర్చోవటం చూసి, ఏంటమ్మా మీరు ఇక్కడే కూర్చున్నప్పుడు అంటే, భగవాన్ ఆ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఆడామగ అందరూ ఇంటికి వెళ్ళమన్నారు కానీ మీరు మమ్మల్ని వెళ్ళమని లేదు, మీ నోటి నుండి వచ్చే మాట కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తారు. అప్పుడు దేవుడు ఇంప్రెస్ అయ్యి, నా నోటి మాట కోసం మీరు ఇంతగా పరితపించిపోయి ఇంతకాలం ఇక్కడ ఎదురు చూశారు కాబట్టి మీకు వరమిస్తున్నారు, మీ నోటి నుండి వచ్చే మాట నెరవేరును గాక, మీరు ప్రజలని బ్లెస్సింగ్స్ ఇస్తే నేను ఎలా
ప్రజలకి వరాలు ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను. మీ ద్వారా కూడా నా ఆశీర్వాదాలు మీ త్రూ కూడా ఇస్తాను అని చెప్పేసి వరం ఇస్తాడనమాట. దాన్ని బట్టి చాలా కమ్యూనిటీస్‌లో ఇప్పుడు మనకి తెలుగు మన తెలుగులో 2 స్టేట్స్‌లో కొంచెం ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ వల్గర్ బిహేవియర్ వల్ల రెస్పెక్ట్ తగ్గింది గానీ, మన నార్త్ సైడ్ ముంబై, రాజస్థాన్ ఇటువైపు వెళ్ళామంటే అండి ఒక దేవతలాగా పూజిస్తారు. నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటే ఒకరోజు సర్జరీ అయిన కొత్తలో అప్పుడు నేను వస్తుంటే నేను ట్రాన్స్ అని నాతో పాటు ఇంకొక ట్రాన్స్ ఉండే. మేమిద్దరం అక్కడ నించుంటే ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కాళ్ళకి దండం పెట్టి చీర, పూలు, పళ్ళు, డబ్బులు ఏ ఫంక్షన్ లేకపోయినా జస్ట్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో అలా చేస్తారు. నాకు వద్దండి, నాకు ఇష్టం ఉండదు అయినా కూడా ప్లీజ్ అమ్మా ఆశీర్వదించమ్మా లైక్ అట్లా అంత భావిస్తారండి. అంత దేవతల్లాగా భావిస్తారు. కానీ ఆ వరాలు ఇస్తే జరుగుతాయని చెప్పేసి నేను కూడా విన్నదాన్ని బట్టి అది నిజమే అండి. ఎందుకంటే చాలామంది నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి. నేను బ్లెస్సింగ్స్ ఇవ్వను, లేకపోతే నన్ను ఆశీర్వాదం ఇవ్వమన్నా కూడా నేను ప్రేయర్ చేస్తా నీకోసం అని చెప్తా గానీ బ్లెస్సింగ్స్ ఇవ్వను, నేను అవి చేయను. బట్ ఒక ఆమె పిల్లలు లేరు ఆమెకి. చాలా పెళ్ళయి ఒక 11 ఇయర్స్ అంట. పిల్లలు లేరంట. ఏదో వాళ్ళ ఇంటికి ఒక సడన్‌గా ఏదో పని మీద వెళ్ళాను. పని మీద వెళ్ళిన తర్వాత ఆమెకి డెలివరీ అయింది. 2 పిల్లలు పుట్టారు. షీ బికేమ్ హ్యాపీ లైక్ "హర్షిని నువ్వు వచ్చిన తర్వాత నాకు పిల్లలు పుట్టారు. వి ఆర్ హ్యాపీ ఫర్ యూ. దేవుడు మీలో ఉన్నారు. నేను ఇప్పటివరకు నమ్మలేదు" అంటది. ఈవెన్ నేను కూడా అది బిలీవ్ చెయ్యను. నేను నమ్మను. బట్ షీ యూజ్డ్ టు సే. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి పర్సనల్‌గా. మనకు అనిపిస్తూ ఉంటుంది లైక్ జరగొచ్చు. కానీ దీన్ని మిస్‌యూజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ మన రామాయణ మహాభారతాల్లో కూడా చెప్తారురా, అర్ధనారీశ్వర రూపానికి శివుడు అర్ధనారీశ్వర రూపం ఎత్తాడు. ఆ అర్ధనారీశ్వర రూపమే ట్రాన్స్‌జెండర్స్ అంటారు. అంటే ఒకే జన్మలో మగ ఆడ జీవితాలను చూసిన వాళ్ళే అర్ధనారీశ్వరులు అంటారు. అర్ధనారీశ్వరులకి చాలా శక్తి ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పేసి మహాభారత రామాయణం చెప్తారు. మన మహాభారతం శిఖండి పాత్ర ఉంది. శిఖండిగా వరం ఒక దేవతలాగా పూజిస్తారు. లైక్ ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని నమ్మాలనిపిస్తుంది కొన్ని చోట్ల. బీయింగ్ ఎడ్యుకేటెడ్‌గా మనము అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నప్పుడు ఈ వరాలు, శాపాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ అన్నట్టుగా అవి త్రోసిపుచ్చుతూ ఉంటాం కొంతమంది. ఎనీవేస్ గోయింగ్ నమ్మే వాళ్ళకి ఆ నమ్మకమే వరంలాగా ఒక్కోసారి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనం దేని మీదైనా దేవుడి గుళ్ళోకి వెళ్తే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయిన వరము ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల మనకు మంచి జరగవచ్చు. లైక్ ఈ సేమ్ ఇది కూడా ట్రాన్స్‌జెండర్స్ మీద వాళ్ళు మంచిది అనే ఒక పాజిటివ్ వైబ్ వల్ల ఆ పాజిటివ్ వైబ్స్ వల్లే వాళ్ళకి మంచి జరుగుతుండొచ్చు. మేబీ సైంటిఫిక్ గా చూసుకుంటే. అంటే కొందరు ఆశీర్వదిస్తారు, కొందరు తిడితే కూడా అమ్మో వాళ్ళకి తాకుతాయి మనకి మంచి జరగదు అని కూడా కొందరు ఇంటెన్షన్ చాలా మందికి ఉంటది. సో కానీ నాకు తెలిసినంత వరకు తిడితే జరగదురా. ఏ దేవుడు మాత్రము దేవుడు తిడితే జరగాలి అని వరం ఎవరికి ఇవ్వడు. మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే మీరు మంచి చేస్తే జరగాలి అని దేవుడు వరం ఇస్తాడు. కానీ తిడితే జరగాలి అని వరము, మీరు శపిస్తే చచ్చిపోవాలనే వరం దేవుడు ఇవ్వడు. అది జనాలలో ఉన్నటువంటి అపోహ. నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు భయపడతారు. వీళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి కాబట్టి తిట్టినా జరుగుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు. వీళ్ళు తిడితే జరుగుతాయి, వీళ్ళ కింద శక్తి ఉంటే నాకు డబ్బులు వచ్చి పడాలి అని కోరుకుంటే డబ్బులు వచ్చి పడాలి, వీడు చచ్చిపోవాలి అని కోరుకుంటే వాళ్ళు చచ్చిపోవాలి. ఏమి ఉండదు. జనాల అపోహ. వాళ్ళు మంచి మనసుతో బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి కానీ కోపంలో ఏదో వాళ్ళకి జరగాలని తిడితే మాత్రం ఆ ఎట్టి పరిస్థితులు జరగవు. మీరు అలాంటి అపోహల వల్ల బాధపడొద్దు, భయపడొద్దు అని చెప్తున్నా. ఓకే. అక్కడ నార్మల్ గా ఇప్పటి వరకు నీ కష్టంతోనే నీ జాబ్ తోనే ఇంతవరకు వచ్చారు. సో నార్మల్ గా ఎప్పుడైనా అనిపించిందా? అంటే నార్మల్ గా వేరే ట్రాన్స్ వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు కదా. సో ఎప్పుడైనా నేను చదివి నేను కష్టపడకపోతే ఈ సిచ్యువేషన్ ఈ భిక్షాటన చేసుకున్న సిచ్యువేషన్ నాకు రావచ్చు, నా కష్టాన్నే మరి ఇంతని వరకు నిలబెట్టింది అని అయితే ఎప్పుడన్నా అనిపించిందా? డెఫినెట్లీ నాకు అనిపించిందిరా. నా కష్టం వల్లే అని నాకు అనిపించలే కానీ అమ్మ వల్లే. అమ్మకి తెలుసు. అమ్మ ఒక విజన్ పెట్టుకొని నేను రెస్పెక్టబుల్గా బ్రతకాలి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మిగతా ట్రాన్స్ కమ్యూనిటీ లాగా నేను ఆ వృత్తులు చేసుకోకూడదని మా అమ్మ నాకు సపోర్ట్ చేసి మాస్టర్స్ వరకు నన్ను చదివించింది కాబట్టే నేను ఈ లెవెల్లో ఉన్నా. బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎవరు ఇచ్చారు? అమ్మ ఇచ్చారు. అమ్మ లేకపోతే ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేకపోతే నేను లేదు. చాలా చోట్ల అనిపించింది చదువుకున్న వాళ్ళు కూడా జాబ్స్ లేక అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ అమ్మ ఒక 70% నా సక్సెస్కి అమ్మ ఒక కారణమైతే నా కృషి, నా పట్టుదల, ఓటమిని అంగీకరించకపోవటము ఇవన్నీ కూడా నాలో అంటే ఏమనాలి దాన్ని, నా గట్ ఫీలింగ్ కానీ లైక్ స్ట్రాంగ్నెస్, నేను
ఓటమిని అంగీకరించకుండా కృషి పట్టుదలతో ముందుకు రావటం ఇది నన్ను ముందుకు తీసుకొచ్చింది. ఐ యూస్ టు చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళినా, ఒంటరితనంలోకి వెళ్ళినా నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ముందుకు వచ్చేదాన్ని. ఒకసారి ఓటమి వచ్చిందనుకోండి, ఆ ఓటమిని అంగీకరించేదాన్ని, యాక్సెప్ట్ చేసేదాన్ని. విజయం ఎవరి సొంతం కాదు, ప్రయత్నిస్తే రాకుండా ఉండదు. లైక్ ఐ యూస్ టు రీడ్ మన మహానుభావులు గొప్ప వాళ్ళు రాసినటువంటి రచనలు, స్లోగన్స్ చదువుతాను. స్వామి వివేకానంద గారు, అంబేద్కర్ గారు, గౌతమ్ బుద్ధుడు, ఇలాంటి వాళ్ళ స్లోగన్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి స్లోగన్, పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, పడినా తిరిగి మళ్ళీ లేస్తున్నందుకు. లైక్ అలాంటి స్లోగన్స్ మన జీవితాలను మారుస్తాయి. లైక్ నాకు ఒకళ్ళు డిస్క్రిమినేట్ చేస్తారు, జాబ్ కోసం లేదన్నారు, ఆపర్చునిటీ కోసం లేదన్నారు, అక్కడ ఆగిపోకూడదు, మళ్ళీ ప్రయత్నించాలి. కెరటం ఎలా పడినా తిరిగి లేస్తుందో, మనకు కూడా ఒకసారి ఓటమి వచ్చినా, రిజెక్ట్ వచ్చినా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఐ ఫాలో దట్. అలా నేను సాధించాను కాబట్టి ముందుకెళ్ళాను. సమ్ టైమ్స్ అనిపిస్తుంది నాలో ఉన్నటువంటి కృషి, పట్టుదల, ఎడ్యుకేషను ఉన్నాయి కాబట్టే నేను ఈ లెవెల్కి వచ్చాను, రెస్పెక్ట్ఫుల్గా బతుకుతున్నాను. ఒకవేళ నేను ఓటమిని అంగీకరించినట్లయితే, నాకు డిస్క్రిమినేషన్ ఎదురైనప్పుడు, నాకు రిజెక్షన్స్ ఎదురైనప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం నాకు అనిపించేది నాకు జాబ్స్ ఇవ్వరేమో, నా లైఫ్ కూడా అలానే అని అనిపించేది. మళ్ళీ సెల్ఫ్ మోటివేట్ చేసుకునేదాన్ని. నేను అలా సెల్ఫ్ మోటివేట్ చేసుకోకుండా నేను సక్సెస్ బాటలో రాకుండా ఉంటే, నేను కూడా ఇలా ఒక బిగ్గర్ గాను, సెక్స్ వర్కర్ గాను మిగిలిపోయేదాన్నే అని అనిపించేది. కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు. ఐ యూస్ టు డూ మోటివేషన్. నాకున్న సర్కిల్లో వాళ్ళని ఎలా ముందుకు రావాలనేది ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. సో అది మాత్రం అనిపిస్తుంది, ఇప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది. బట్ వాళ్ళు చేస్తుంది తప్పు అని నాకు అనిపించదు. కానీ బికాజ్ ఆఫ్ నా టాలెంటు, నా శక్తి, నా ధైర్యము, మా అమ్మ సపోర్టు, నా ఎడ్యుకేషనే నన్ను అక్కడ లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాయని అనిపిస్తుంది. ఓకే అక్క, నార్మల్గా మీ లైఫ్లో అంటే లవ్ అనేది ఖచ్చితంగా ఒక లైఫ్లో ఉంటుంటుంది. సో మీ లైఫ్లో అలాంటిది ఏమన్నా ఉందా? అది అయితే ఉంది అని అనిపిస్తుంది నాకైతే. ఇది గడిచిపోయిన చాప్టర్, మూసేసిన పుస్తకం, అంతేనా? అంటే చేదు జ్ఞాపకం అని కూడా చెప్పొచ్చు. అందరి అమ్మాయిల్లాగే నేను కూడా చాలా కలలు కన్నాను. లైక్ బాయ్ ఫ్రెండ్, లైఫ్, జీవితము, పార్ట్నరు, హ్యాపీగా ఉండాలి, ప్రేమగా చూసుకోవాలి, లైక్ అట్లా. అదే నా కొంప ముంచింది అనుకోవచ్చు. ఆ కోరికలు, ఆ కళలే నన్ను కొంప ముంచాయి, నన్ను పాతాళానికి తొక్కేసాయి. ఆ పాతాళాల నుండి మళ్ళీ నేను పైకి రావడానికి కూడా ఉపయోగపడ్డాయి అవే. లైక్ మన జీవితంలో జరిగిన చెడుని మనము ఒక గుణపాఠాలుగా తీసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. నా లైఫ్లో నేను అదే గుణపాఠాన్ని నేర్చుకున్నాను. లైక్ ఒక ఫ్రెండ్ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అమ్మ నాన్న చనిపోయిన డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, లోన్లీగా, ఇంట్రోవర్ట్గా, ఎవరితో మాట్లాడకుండా నా పని, జాబు, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. నీ బిహేవియర్, నీ ఎడ్యుకేషన్, నీ వే ఆఫ్ లివింగ్, అసలు ఒక అమ్మాయి కూడా నీ అంత పద్ధతిగా ఉండదు, లైక్ అలా ఇంప్రెస్ చేశాడు. తర్వాత లైక్ నన్ను ఇంప్రెస్ చేయటం, మీ అమ్మాయి నీకు తోడుండమని పంపించింది, లైఫ్ లాంగ్ నిన్ను వదిలేను, నువ్వు నాకు కావాలని చాలా ఇంప్రెస్ చేశాడు. ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము, తర్వాత తను చూపించే కేరింగ్, రెస్పెక్ట్, లవ్ ఈజీగా పడిపోతుంది. ఒక అమ్మాయి డబ్బుకో, అందానికి పడకపోయినా కేరింగ్కి ఫ్లాట్ అవుతుంది. తను నా మీద చూపించే కేరింగ్కి నేను తను ఇష్టపడ్డా. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక తోడు ఉండాలి. ఇప్పుడు నేను ఒంటరితనంగా ఉన్న, ఎంత సక్సెస్ వచ్చినప్పుడు కూడా నేను సమ్ టైమ్స్ ఐ ఫీల్ అలోన్. మనం బాధలో కన్నీళ్ళు కలుస్తున్నప్పుడు కన్నీళ్ళు తుడిచే చెయ్యి కావాలి, సక్సెస్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే స్నేహితుడు కావాలి. లైక్ అలాంటి తోడు నా లైఫ్లో లేదు అనే ఒంటరితనం వెంటాడుతుంది. ఈ లోటు భర్తీ చేసుకోవటం కోసమే అప్పుడు నేను ఇలాంటి వ్యక్తి దూరం అయితే మళ్ళీ దొరకడేమో అనే ఉద్దేశంతో తనని యాక్సెప్ట్ చేశాను. వీ వేర్ ఇన్ 4 years రిలేషన్షిప్. 4 years రిలేషన్షిప్లో చాలా బ్యూటిఫుల్ రిలేషన్ అయింది మాకు. గివింగ్స్, టేకింగ్స్, రెస్పెక్ట్స్, గొడవలు, అల్లరి గొడవలు, ఫైట్స్ అన్నీ జరిగాయి. ఒక్కరోజు నాతో మాట్లాడకుండా ఉండేవాడు కాదు. ఒక చిన్న ఫైట్ అయి నేను ఫోన్ మాట్లాడటం మానేస్తే ముంబై ఇచ్చేస్తాడు. ఒక్కరోజు నాతో మాట్లాడకుండా ఉండలేక, నీతో మాట్లాడకుండా నేను ఒక్కరోజు ఉండలేను అని చెప్పేసి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ముంబై, డైరెక్ట్ ముంబై వచ్చేసాడు. అలా అంత ప్రేమ చూపించినప్పుడు ఏ అమ్మాయినో కూడా మనకి సర్వస్వం రాసిచ్చేస్తాం. లైఫ్ అలానే నేను నా జీవితాన్ని తనకి అంకితం చేశాను. తనకి ఇష్టం లేదని సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను. లైక్ ప్రతి మనిషికి నేను, నా కుటుంబం, తర్వాత వాడే నాకు.
తనే ఫస్ట్, తర్వాత నన్ను నేను నాకు సెకండరీ. హ్మ్. ఫస్ట్ ప్రియారిటీ అతనే అయ్యాడు నా లైఫ్లో. సెకండ్ ప్రియారిటీ నాకు నేను ఇచ్చుకున్నాను, ఫస్ట్ ప్రియారిటీ తనకిచ్చాను. ఐ డిడ్ మిస్టేక్. పిచ్చి ప్రేమ అతి ప్రేమ కూడా ప్రమాదకరం అని లేట్గా రియలైజ్ అయ్యాను నేను. అంత ఫ్రీడమ్ ఇచ్చి తనే ప్రపంచం లాగా, ఇక తను ఎవ్రీథింగ్. నాకు అమ్మ నాన్న లేరు, తనే నా ప్రపంచం. బేబీని అడాప్ట్ చేసుకుందామన్నాడు, సరోగసి ద్వారా కన్నాం, లైక్ ఏదేదో ప్లాన్స్ చెప్పాడు. పెళ్లి వరకు అన్నాడు, మంగళసూత్రం కూడా కొని పెట్టేశాడు. పెళ్లి చేసుకుందామన్నాడు, భద్రాచలం వెళ్దామని, ఎక్కడెక్కడో వెళ్దామన్నాడు, చాలా ప్లానింగ్స్ చేశాడు. ప్లానింగ్ చేశాడు. లైఫ్ అలా పోతుంది. మేమిద్దరం టుగెదర్గా ఒక 4-5 డేస్ ఉండి విడిపోతున్నప్పుడు ఏడ్చేవాడు, నన్ను వదిలి ఉండలేక బాగా ఏడ్చేవాడు. నిన్ను మిస్ అవుతున్నాను, నువ్వు లేకుండా ఉండలేను, ఇద్దరం ఉండిపోదాము, ముంబైలో జాబ్ వదిలేసి వచ్చేస్తే ఇక్కడికి, లైక్ ఇట్లా ఉండేది. అలాంటి టైంలో వాళ్ళ కజిన్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి నన్ను ఇంట్రడ్యూస్ చేయటము, వాళ్ళందరినీ నేను బాగా చూసుకునేదాన్ని. వాళ్ళందరి అక్క అని, వాళ్ళకి ఆ అబ్బాయికి బావ అయ్యే అబ్బాయిలకి నేను రాఖీ కట్టడం, లైక్ దే బికేమ్ క్లోజ్. మా ఇంటికి వచ్చాడు, మా బ్రదర్కి మా సిస్టర్స్కి వాళ్ళందరికీ పరిచయం చేశాను. లైక్ అంటే ఇంక పెళ్లి చేసుకుంటాము, ఇంకా వీఆర్ టుగెదర్ అనుకున్నా, ఇద్దరం ఒకటే అన్నట్టుగా ఆ లెవెల్లో ఉన్న టైంలో సడన్ గా ఒకరోజు నాకు కాల్ వచ్చింది. వదిన అన్నయ్యకి, వాళ్ళ కజిన్ బ్రదర్ ఫోన్ చేశాడు, వదిన అన్నయ్యకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, పెళ్ళి అన్నాడు. ఐ వాజ్ బ్లాంక్ కంప్లీట్లీ. నాకు చెప్పలేదు అతను. పెళ్ళికి ముందు మేము రిలేషన్ స్టార్ట్ అయినప్పుడే నేను పిల్లలకి అనలేను, మీ అమ్మ నన్ను వద్దన్నారు, లేకపోతే ఏదో రీజన్తో మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు, వదిలేసి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. లైక్ ఆల్రెడీ 2 times నేను డిప్రెషన్కి వెళ్ళొచ్చాను. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, ఇప్పుడు మళ్ళీ నీ వల్ల ఏదన్నా అయిపోతే నేను తట్టుకోలేను అని చెప్పేసి చాలా ప్రాధాయపడ్డాను. లైక్ అంత జరిగింది. తర్వాత నేను సడన్గా వచ్చాను, నన్ను వదిలేశాడు రోడ్డు మీద, పట్టించుకోలేదు. వీ హ్యావ్ బిగ్ ఫైట్. ఫస్ట్ స్టార్టింగ్ కాళ్ళు పట్టుకొని బతిలాడాను. అంటే నేనంత దిగజారిపోయాను ఏంట్రా అని నా మీద నాకు అసహ్యం వేసింది. వద్దు, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు నాకు కావాలి, లైక్ నేను అనాథనైపోతాను, అమ్మ నాన్న లేరు అని కాళ్ళు పట్టుకొని ఏడ్చాను. లైక్ తర్వాత ఫైట్ అయింది నా జీవితంతో, నా మనసు ఎందుకు ఆడుకుని, యూనో కదరా, శరీరాన్ని వాడుకుని వదిలేసిన నన్ను క్షమించవచ్చు కానీ మనసును వాడుకున్న క్షమించలేదు. ఎందుకంటే మనసుకైన గాయానికి మందు లేదు, శరీరానికైన గాయం కాలంతో మానిపోతుంది, మందులు ఉంటాయి. మనసుకైన గాయానికి మందులే ఉండవు. వాడు నా మనసుకి గాయం చేశాడు, నన్ను కొట్టాడు, నన్ను ఫిజికల్గా అరెస్ట్ చేశాడు, నన్ను టార్చర్ చేశాడు, నన్ను అనుకోడని మాటలు కొన్ని అన్నాడు. సో నేను ఐ కేమ్ బ్యాక్, లైక్ మళ్ళీ తనకి వెనక్కి వెళ్ళిపోయాను, వెనక్కి తిరిగి చూడలేదు. బట్ మళ్ళీ అగైన్ డిప్రెషన్. యూనో కదా, పుండి మీద కారం, దెబ్బ మీద దెబ్బ. నాకు అసలు ఆ టైంలో నా లైఫ్, నేను బ్రతికున్నాను అంటే ఒక వండరే అనుకోవచ్చు. ఎవరు బ్రతకలేరు అంత డిప్రెషన్. 1 by 1 డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావడానికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని థెరపీస్ తీసుకొని నేను బయటకు వచ్చాను. అంత డిప్రెషన్లోకి వెళ్ళాను. నన్ను నేను చీకటి గదిలో బంధించుకునేదాన్ని. మనుషులంటే భయం వచ్చేది, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, బయటకు వచ్చేదాన్ని కాదు, ఎవరితో కలిసేదాన్ని కాదు. అట్లనే స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర వచ్చేది కాదు. నిద్ర లేని రాత్రులు, తిండి లేని రాత్రులు ఎన్నో గడిపాను. అట్లా ఇక తర్వాత నేను డిసైడ్ అయ్యానంటే బీయింగ్ ఎడ్యుకేట్. అప్పుడప్పుడు అనిపించేది, చాలామంది అమ్మాయిలే కానీ ట్రాన్స్ కానీ బ్రేకప్ తర్వాత లేకపోతే ఎవరైనా రిలేషన్లో వదిలేసి వెళ్ళిపోతే సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు అంటే, ఐ నో దట్ పెయిన్. ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుందంటే అందులో నుండి బయటికి రాలేము. నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను, ఇంత ప్రేమ మిస్ అయింది, ఈ ప్రేమ దూరమే, నేను అలా బ్రతకాలి అని ఒక ట్రాన్స్లో ఉంటారండి. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనే కోరికలు అలాగే అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళు ఫస్ట్ అందులో నుండి బయటికి రావాలంటే ఫస్ట్ మనల్ని మనం పాజిటివ్గా చేసుకోవాలి. ఐ డిజర్వ్ బెటర్, వాడికన్నా మంచోడు నా లైఫ్లో ఉంటాడు, నాలాంటి మంచి అమ్మాయిని, నాలాగా ఇంత పిచ్చిగా ప్రేమించే అమ్మాయిని కోల్పోవటం వాడి దురదృష్టం అని ఫస్ట్ మనల్ని తగ్గించుకోకూడదు. నేను మోసపోయాను, వాడు లేకుండా నేను బతకలేను, వాడి ప్రేమ దూరమైంది అని అనుకుంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నా అంత ప్రేమ వాడు మిస్ అయ్యాడు అనుకుంటే మనం కొంచెం పైకి రాగలం. అట్లా నన్ను నేను మోటివేట్ చేసుకొని వాడిని డీక్రేజ్ చేసుకుంటా, నన్ను నేను హైట్ చేసుకుంటూ నేను బయటికి రాగలిగాను. సో తర్వాత ఎవ్రీడే ఒక మూవీకి వెళ్ళేదాన్ని, అందులో బయటికి రావడానికి. అందుకే నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఇప్పుడు నా శత్రువైన సినిమాకి వెళ్దామా అంటే పరిగెత్తుకెళ్ళిపోతా, ఎక్కడికైనా రానంటే నేను పబ్కి వెళ్దాం. ఫోన్ వచ్చిందా అక్క? ఆఫ్టర్ సమ్ డేస్ నా సక్సెస్ వచ్చేసి ఒక లెవెల్కి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నెంబర్ మార్చేస్తాను, అన్నింటిలో బ్లాక్ చేశాను. ఒక కొత్త ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఫేస్బుక్లో మెసేజ్ చేశాడు, నువ్వు లేకుండా నేను జీరో, ప్రాణం లేని శవం లాగా ఉన్నాను, మనసు లేని మనిషిలాగా ఉన్నాను, నువ్వు ఉన్నప్పుడు నాకు హ్యాపీనెస్ ఉంది, ఇప్పుడు హ్యాపీనెస్ లేదు, ఏదో బ్రతుకుతున్నాను అని ఏదేదో
పిచ్చి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి నేను నవ్వుకున్నాను. ఏంట్రా ఇంత స్టూపిడ్ ఉన్నాడు, ఇంత చిల్లరగాళ్ళ ఉన్నాడు ఈడు అనుకున్నాను. లైక్ అంటే హీ వాంట్ మీ బ్యాక్, మళ్ళీ నన్ను వెనక్కి తీసుకెళ్ళాలి. నా అంటే తను జెన్యున్‌గా లవ్ చేశాడు. నేను జెన్యున్‌గా లవ్ చేశాడు. కాలం వేరు చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే 4 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నప్పుడు తను ఫేకా రియల్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే తనకి హెల్త్ బాలేనప్పుడు నేను హాస్పిటల్‌లో ఉండి చూసుకున్నప్పుడు హి లిటరల్లీ క్రైడ్. మా అమ్మలాగా చూసుకున్నావని నన్ను ఏడవటం, అమ్మతో పోల్చాడు. లైక్ ఒక్కరోజు మిస్ అయినా ఏడవటం. లైక్ హి లవ్స్ మీ. ప్రేమించాడు. కానీ పరిస్థితులు తనని మార్చాయి, తల్లిదండ్రులు మార్చారు, సొసైటీలో అందరూ ఎగతాళి చేస్తారని. ఒక ట్రాన్స్‌ని పెళ్లి చేసుకోవాలి అంటే ఒక యుద్ధమే చేయాలి. ఆ యుద్ధానికి సిద్ధమైతేనే చేసుకోవడానికి సిద్ధం అవ్వాలి. ఎందుకంటే తర్వాత ఫ్రెండ్స్ ఏడిపించొచ్చు. అరే ఈడు 0.5 గడ్రా హిజ్రాని పెళ్లి చేసుకున్నాడని ఆ అబ్బాయిని అంటారు. తల్లిదండ్రులు అంటారు, నువ్వు ఆ పిల్లల్ని కనలేకపోతున్నావురా, నువ్వెందుకురా మగ పుట్టి వేస్ట్ అని అంటారు. తల్లిదండ్రులను ఎదిరించాలి, సొసైటీని ఎదిరించాలి, ఫ్రెండ్స్తో వేరే అన్నిటికీ సిద్ధమైతేనే పెళ్లి చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్ అతను మార్చాయో నేను చెప్పలేను. బట్ హీ మూవ్డ్ అలానే ఉండిపోవాలి. నాకు మోసం చేశాడు. ఎందుకంటే బిఫోర్ ఎంటరింగ్ రిలేషన్లో నేను చెప్పాను క్లారిటీగా. బట్ తను నాకు మోసం చేశాడు. నా ఫ్రెండ్స్ చాలామంది సజెస్ట్ చేశారు, పెళ్ళి ఆపు, నీ రైట్స్ ఉంది, నీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, గొడవ చేయి. బట్ ఐ డిడ్ంట్ డూ. ఎందుకంటే మనిషిని తీసుకురాగలం కానీ మనసుని తీసుకురాలేము. మనసు లేని మనసుతో నేను ఏం చేసుకోగలను? సో ఐ డోంట్ వాంట్. ఆ శరీరం నాకు వద్దు, నాకు మనసు కావాలి. నా దృష్టిలో ప్రేమ అంటే 2 మనసులు కలిస్తే ప్రేమ, కానీ 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు అని నేను గివ్ అప్ ఇచ్చాను. తర్వాత ఆ మెసేజ్ చూసి నవ్వుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పాను. నేను మళ్ళీ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గో బ్యాక్. అక్కడ ఒక అమ్మాయి ఉంది, తను నా సిస్టర్ అయి ఉండొచ్చు. లైక్ ఆ అమ్మాయి బాధపడుతుంది. లైక్ ఏ అమ్మాయి అయినా కూడా తన భర్త తనకే సొంతం కావాలని. బీయింగ్ ఏ గర్ల్, నేను ఇప్పుడు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్నా నా భర్త నాకే సొంతం. వేరే అమ్మాయి వైపు చూసినా కూడా కళ్ళు బీకేస్తా కొట్టే. లైక్ ఒక పొజిటివ్నెస్ ఉంటుంది బీయింగ్ ఏ గర్ల్ కి. ఒక అమ్మాయి తన ఆ అబ్బాయి భర్త ఉన్నాడు, ఒక బేబీ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ తన లైఫ్లోకి వెళ్తే ఆ పెయిన్ నేను తీసుకున్న పెయిన్ని నేనే తీసుకోలేకపోయిన పెయిన్, ఆ పెయిన్ ఒక గర్ల్కి నేను ఇవ్వలేను. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్. అందువల్లే నేను ఇట్లా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. సో అంటే మన పడే బాధ ఒక అవతల సిస్టర్ అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, బాధపడద్దు అని చాలా తక్కువ ఆలోచిస్తారు. కొందరు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొందరు భర్తతో వండుకుంటా కూడా మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. క్షణికానందం కోసం, వాళ్ళ పర్సనల్ సుఖం కోసం అసలు మన భారతదేశం బంధాలకి, బంధుత్వాలకి, సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి పెద్దపీట. అలాంటిది కొంతమంది వాళ్ళ ఇల్లీగల్ రిలేషన్స్, వాళ్ళ సుఖాల కోసము భర్తకి మోసం చేస్తాము, భార్యలకు మోసం చేయటం, ఇలాంటి ఇల్లీగల్స్ వల్ల ఈవెన్ మర్డర్స్ చేయడానికి, భర్తను చంపడానికి వెనకాట్లేదు, భార్యను చంపడానికి వెనకాట్లేదు. ఎంత దారుణంగా! ఒక్కసారి మీరు ఆలోచించుకొని ప్రశాంతంగా కూర్చొని ప్రేమ అంటే ఏంటి? 2 శరీరాలు కలిస్తే ప్రేమ, 2 మనసులు కలిస్తేనే ప్రేమ కాదు. యునో రీసెంట్గా నేను ఉప్పెన మూవీ చూసాను. దాంట్లో క్లైమాక్స్ ఇస్తాగా ఐ లవ్ దట్ క్లైమాక్స్ అండి. అతనికి పర్సనల్ పార్ట్ లేదన్నప్పటికి కూడా ప్రేమ అంటే 2 మనసులు కలవాలి. నీ ఒళ్ళో పడుకుంటే అది ప్రేమ, కానీ నీ పక్కలో పడుకుంటే ప్రేమ కాదంటారు కదా. లైక్ అలాంటి సినిమాలు ఇంకా రావాలి. లేసిపోవటం, భర్తను వదిలేసిపోవటం, భార్యను వదిలేసి ఇలాంటి సినిమాలు వస్తే జనాలు కూడా పాడైపోతారు. ఐ లవ్ దట్ టైప్. అలాంటి మెసేజ్లు ఇవ్వాలి మనం సొసైటీకి. అప్పుడే సొసైటీలో చేంజ్ వస్తుంది. సొంత సుఖాల కోసం రిలేషన్స్ని ప్రాణాలు తీయటం అలా చేయొద్దని కోరుకుందాం. సో అక్కడ తర్వాత ఈ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎవరైనా మళ్ళీ ప్రపోజ్ చేయడం ఏమన్నా జరిగిందా? మెనీ ప్రపోజల్స్. ఎందుకంటే ఐఎమ్ లివింగ్ మై లైఫ్ ప్రొఫెషనల్గా, డిగ్నిటీగా, రెస్పెక్ట్గా బతుకుతున్నాను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్. లైక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ అనమాట. హీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్. తను నాకు ప్రపోజ్ చేశాడు, అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటా అన్నాడు. లైక్ మళ్ళీ నాకు ఈ భయం, ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళాను అంటే యునో కదా, ఒక్కసారి మనం ఒక సుడిగుండంలో నుండి బయటకు, అది నాకు సుడిగుండమే నా లైఫ్లో, నా పాస్ట్ సుడిగుండంలో నుండి బయటకు వచ్చినాక మళ్ళీ ఆ గుండంలోకి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయలేడు. లైక్ నేను చేయలేను. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికీ ప్రపోజల్స్ వస్తున్నాయి. ఒక అబ్బాయి అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం, లైక్ పెళ్లి చేసుకుంటాను, అందరిని ఒప్పిస్తానని ప్రపోజ్ చేస్తున్నాడు. అంతకుముందు ఒక అబ్బాయి వెంట పడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. తను నా కలీగ్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యానమాట. బెస్ట్ ఫ్రెండ్ తను. అంటే ఐ యూస్ టు గో మూవీస్కి, షాపింగ్స్కి తనతో వెళ్ళే, లైక్ బీయింగ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చాలా కాలం వెయిట్ చేశాడు. పెళ్లి అని అన్నాడు. నేను రిజెక్ట్ చేశాక హీ గాట్ మ్యారీడ్ నౌ.
పెళ్ళి అయిపోయింది తనకి. వేరే ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి కానీ ఐఎమ్ నాట్ రెడీ. Right. ఇప్పుడు వేరే రిలేషన్‌లోకి నేను వెళ్ళలేను. ఎందుకంటే నా కెరియర్‌ని Career. నేను సెటిల్ చేసుకుంటున్నాను. ఐ అవును. వాంట్ టు బిల్డ్ మై కెరియర్. ఒక ఆర్టిస్ట్‌గా, ఒక మోడల్‌గా, లైక్ ఒక యాంకర్‌గా, లైక్ ఎన్‌జీఓస్‌లో వర్క్ చేసుకుంటూ, నా ఆ! టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నా. ఇఫ్ పెళ్ళయ్యాము అంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేవొస్తాయి. అవును. ఎంత సపోర్టివ్‌గా ఉన్నప్పటికీ హస్బెండ్‌కి బీయింగ్ ఎ గర్ల్‌గా మనకి ఒక ఆ కేరింగ్ అనేవన్నీ వస్తాయి. భర్తకి వంట చేయాలి, భర్తకి అది చేయాలి, ఆయన ప్రేమగా చూసుకోవాలి. లైకు మనం కెరియర్‌కి స్టాప్ అవును. పెట్టాల్సొస్తది. సో, కాబట్టి నేను ఏ రిలేషన్‌లోకి వెళ్ళటానికి ఇప్పుడు సిద్ధంగా లేను. అలా అని లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉంటాను అని అని కూడా మాత్రం చెప్పలేం. అనుకోను. అంటే ఒకసారి నేను సెటిల్ అయ్యి ఫైనాన్షియల్‌గా, కెరియర్ పరంగా సెటిల్ అయిన తర్వాత తర్వాత నన్ను ప్రేమించి లైఫ్ లాంగ్ తోడుంటాను, వదిలేసి వెళ్ళడు అనే ఒక నమ్మకాన్ని ఒక అబ్బాయి కలిగిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఆ అబ్బాయిని అమ్మలాగా చూసుకుంటా ప్రేమగా. బట్ అలాంటి వ్యక్తి దొరుకుతాడని కష్టమే. కష్టం. దొరకకపోవచ్చు. దొరకకపోతే అప్పుడు ఐ కెన్ అడాప్ట్ ఏ బేబీ. సో, ఐ కెన్ బి ఎ మదర్. అంటే ఒక అమ్మాయి ఫుల్‌ఫిల్ అయ్యేదంటే ఐ బికేమ్ ఎ డాటర్, ఐ బికేమ్ ఎ సిస్టర్, ఐ వాంట్ టు బికేమ్ ఎ మదర్. వైఫ్. ఇఫ్ ఐ డోంట్ బికేమ్ ఎ వైఫ్ ఆల్సో ఐ కెన్ బి ఎ మదర్. తల్లినైతే ఖచ్చితంగా అవుతాను. ఎందుకంటే నాకు అమ్మ ప్రేమ ఎంతో గొప్పతనం తెలుసు. నాకు అమ్మ ప్రేమ దూరమైంది. అలానే అమ్మ ప్రేమ దూరమైన నాలాంటి ఒక చిన్న బిడ్డకి నేను అమ్మ ప్రేమను అందించగలను. ఐ కెన్ బి ఎ మదర్. నా దృష్టిలో మదర్‌హుడ్ అంటే కనటమే మదర్‌హుడ్ కాదు. కనకపోయినా కూడా ఒక ప్రేమని, పెంచడం. ఆప్యాయతని పెంచి, ఒక అమ్మ లేని లోటుని తీర్చి, ఒక బ్యూటిఫుల్ లైఫ్‌ని తనకివ్వగలిగితే దట్ ఈస్ ద మదర్‌హుడ్ ఇన్ నా వేలో. సో, ఐ వాంట్ టు బికేమ్ ఎ మదర్ అదా? డెఫినైట్‌లీ. ఓకే అక్క. నార్మల్‌గా మూవీస్‌లో గూడా యాక్టింగ్ జేస్తున్నారు. యాహ్! వెబ్ సీరీస్‌లో గూడా యాక్టింగ్ జేస్తున్నారు. సో, ఇప్పటివరకు ఎన్ని మూవీస్‌లో యాక్టింగ్ చేశారు? సో, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పటి వరకు నేను 3, 4 మూవీస్‌లో యాక్ట్ చేశానురా. హ్మ్. ఇప్పటికి 2 మూవీస్ రిలీజ్ అయినట్లున్నాయి. లైక్ 2021లో 'కృష్ణలంక' అనే మూవీ రిలీజ్ అయింది. అందులో నేను సీఐడీ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. సునీల్ గారి మూవీలో ఒక చిన్న క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. రీసెంట్‌గా ఒక 'బాలామణి' అనే ఒక మూవీ ఓటీటీకి రిలీజ్ అవుతుంది. అందులో 'బిగ్ బాస్' ఆరోహి నేను చేశాననమాట. అది రిలీజ్ అవ్వబోతుంది. అందులో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాననమాట. 'ఆన్యాస్ ట్యుటోరియల్స్' అనే ఒక వెబ్ సిరీస్ ఆహాలో ఉంది వెబ్ సిరీస్. ఓకే. ఆ వెబ్ సిరీస్‌లో నేను ఒక క్యారెక్టర్ చేశాననమాట. హ్మ్. సో, ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్ ఏంటి అంటే 'బైరాజులపల్లి' అనే ఒక మూవీ. ఆ హ్మ్. మూవీలో సెకండ్ లీడ్ హీరోయిన్‌గా చేశాను. ఓహ్! ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మాత్రం రిలీజ్ అయితే సో, లైఫ్ మంచి మొత్తం. క్యారెక్టర్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయని కోరుకుంటున్నా. వీటితో పాటుగా కొన్ని సీరియల్స్‌లో కూడా చిన్న క్యారెక్టర్స్ చేశాను. 'జెమినీలో అంతులేని కథ' చేశాను. హ్మ్. కొన్ని ఎపిసోడ్స్ చేశాను హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. లైక్ 'జీ తెలుగులో అగ్ని పరీక్ష' కూడా ఒక 3, 4 ఎపిసోడ్స్ చేశాను. అలా చిన్నవి చేశాను. ఇంకా చిన్న మూవీస్‌లో కూడా చాలా చేశాను. 'ఇష్' అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవన్నీ రిలీజ్ అవుతాయో అంటే కదా! మనం రిలీజ్ అయినంకే చెప్పుకోవాలి. అవునవును. కొన్నేంటంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి డబ్బింగ్ అయిపోయిన తర్వాత కూడా రిలీజ్ కాని మూవీస్, వెబ్ చాలా సీరీస్‌లు ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవును. సో, రిలీజ్ అవుతాయి అనుకునేవి మాత్రం 2, 3 రిలీజ్ అయినాయి. ఇంకా 4, 5 వరకు రిలీజ్ అవ్వటానికి అవ్వలేదు. ఉన్నాయి. హ్మ్. హోప్ ఫర్ బెస్ట్. ఐయామ్ ట్రైయింగ్ టు లైక్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి, నాకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవటానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను గట్టి స్ట్రగుల్ చేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను. సో, కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళున్నారు, కొంతమంది డిస్కరేజ్ డిస్కరేజ్ చేసి చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు డూ మై బెస్ట్. సో, ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీస్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లైక్ కదా! 'అంజలి మీరన్' నా ఫ్రెండ్ ట్రాన్స్. తను మమ్ముట్టి గారితో హీరోయిన్‌గా చేశారు 'కేరళలో'. హ్మ్. మన 'చిరంజీవి' గారు ఎలాగో అక్కడ మమ్ముట్టి గారు అలాగా. అలా నేను ఒక బిగ్ హీరో పక్కన ఒక మంచి క్యారెక్టర్ చేయాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆశపడుతున్నా. హోప్‌ఫుల్లీ చూడాలి. నాకు దొరుకుతుందేమో ఆపర్చునిటీ అని చూస్తున్నా. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతదో. అంతే అన్ని బెస్ట్‌లో జరుపుకుంటూ వస్తున్నాయి గాబట్టి ఇది గూడా జరుగుతది హోప్ ఖచ్చితంగా. ఫర్ బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే అక్క. నార్మల్‌గా చూసుకుంటే ట్రాన్స్ అంకిత రాజ్. యాహ్! సో, వాళ్ళు చాలా బావుండేవాళ్ళు. వాళ్ళ పేరు చూసుకుంటే గూడా చాలా బావుండేవారు. యాహ్! సో, రీసెంట్‌గా బయట చూసుకుంటే వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారు అనైతే విన్నాము. హ్మ్. సో, అది ఎంతవరకు కరెక్టేనా? లేకపోతే ఫేక్ అట్లా బయటికొస్తున్నాయా?
డివోర్స్ తీసుకున్న మాట నిజమే. అది ఎందుకంటే అంకిత నా ఫ్రెండే. బీయింగ్ యాంకర్ నేను కూడా వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ తీసుకున్నాను అనమాట. అవును. సో, ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది దే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది. అవును. ఒకళ్ళు వాళ్ళు చెప్పిన సమాధానం కానీ, ఆ అబ్బాయి జీవితాంతం కలిసి ఉండలేకపోతే చేయి పట్టుకోకూడదు. నేను లైఫ్ లాంగ్ తను చేయి వదలనని ఆ అబ్బాయి చెప్పటం. ఆ అమ్మాయి కూడా తను నన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు. తనే నా లైఫ్. మేము అడాప్ట్ చేసుకుంటాం బేబీని. ఒక లైఫ్ లీడ్ చేస్తాం. ఆమె చెప్పడం వి హ్యాపీ. వాళ్ళ ఇంటర్వ్యూస్ సోషల్ మీడియాలో ఫేమ్ అయిన దాన్ని చూసి చాలామంది ట్రాన్స్ కూడా మేము పెళ్లి చేసుకోవాలని కోరిక. చాలామంది ట్రాన్స్ వాళ్ళతో అబ్బాయిలు ఏంటంటే కొంతకాలం వరకు ఉంటారు. ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా వాడుకోవటం. తర్వాత పిల్లలు పుట్టరని సొసైటీ యాక్సెప్టెన్స్ లేదా అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. అలా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే కోరికలను కొంతమందికి చాలామంది అణుచుకుంటున్నారు. వీళ్ళని చూసిన తర్వాత చాలామందికి కూడా ఆశలు పుట్టాయి. నేను పెళ్లి చేసుకోవాలి, అబ్బాయిని వాళ్ళలాగా బ్రతకాలని. చాలామందికి ఆదర్శంగా, ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళు సడన్‌గా అంకిత వాట్సాప్‌లో స్టేటస్‌లు చూసాను నేను. ఆహ్, ఆమె మార్చుకొని ఇప్పుడు మేమిద్దరం డివోర్స్ అయ్యాం పర్సనల్ రీజన్స్ అని చెప్పింది. వాళ్ళైతే రీజన్స్ బయటికి చెప్పడానికైతే సిద్ధంగా లేరు. బట్ ఇడిపోయారనేది మాత్రం వాస్తవం. ఎందుకు విడిపోయారనేది దేవుడికి మాత్రమే తెలియాలి. కానీ రూమర్స్ వస్తున్నాయి. కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయి ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలి, లేకపోతే సెల్ఫిష్‌గా ఉండి తనను వదిలేసిందని కొంతమంది నెగెటివ్‌గా చెప్తున్నారు. కొంతమంది ఆ అబ్బాయి గురించి నెగెటివ్‌గా చెప్తున్నాడు. ఆ అబ్బాయి జెన్యూన్‌గా లేడు ఆ అమ్మాయితో. అందుకనే విడిపోయారు అని వదిలేయాల్సి చెప్పేసి రూమర్స్. కొంతమంది అతనికి పాజిటివ్‌గా ఉన్నారు. కొంతమందికి ఆమెకు నెగెటివ్‌గా. ఇవన్నీ కూడా అపోహలు, రూమర్స్ వాస్తవాలు కాకపోవచ్చు. వాస్తవం ఏంటనేది వాళ్ళంతట వాళ్ళు ఓపెనే చెప్తే బావుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కలిసున్నప్పుడు వాళ్ళ ప్రేమ గురించి సోషల్ మీడియాలోకొచ్చి ప్రతి న్యూస్ ఛానెల్‌లో వచ్చి చెప్పారు. విడిపోతున్నప్పుడు కూడా మీకు ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి మేము గాడ్ బ్లెస్ యూ అని దీవించిన ప్రజలున్నారు గదా! వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎందుకు విడిపోతున్నారనే రీజన్ చెప్తే బావుండేది అని నేను అనుకున్నాను. బట్ దేర్ ఈస్ వాళ్ళ ఒకవేళ పర్సనల్ ఇష్యూ ఉండి చెప్పుకోకూడని రీజన్ అయ్యుంటే ఇట్స్ ఓకే. చెప్పుకోవలసిన రీజన్ అయ్యుంటే వాళ్ళు చెప్తే బావుంటదని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికి కూడా వాళ్ళు విడిపోవటం మాత్రం చాలా చాలా బాధాకరమైన ప్రతి విషయం. ఒక్కరికి. అవును. సో హర్షిని అక్క, నార్మల్‌గా లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో హ్యాపీనెస్ మూమెంట్ ఉంటది. సాడ్ మూమెంట్ ఉంటది. యాహ్! సో నీ లైఫ్‌లో సాడ్ మూమెంట్ ఎప్పుడొచ్చింది? లేకపోతే హ్యాపీ మూమెంట్ ఎప్పుడు జరిగింది? నా లైఫ్‌లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఈ క్రౌన్ తీసుకోవటం. ఈ క్రౌన్ వచ్చినప్పుడు బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఇండియాని రిప్రజెంట్ చేయటం, ఇండియా ఫ్లాగ్ పట్టుకొని నేను వాక్ చేయటం, నేను వాక్ చేస్తున్నప్పుడు వెనక ఇండియన్ ఫ్లాగ్ రావటం, బీయింగ్ ఏ ట్రాన్స్ ఇండియాని మిస్ యూనివర్స్‌లో రిప్రజెంట్ చేయటం, అది ప్రౌడ్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్‌లో. క్రౌన్ వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్, నా పేరు అనౌన్స్ చేసినప్పుడు కూడా హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఐ వాజ్ లిటరల్లీ హ్యాపీ. నా ఆనందానికి అవధులు లేదనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ నా లైఫ్‌లో. దీంతో పాటు చిన్న చిన్న హ్యాపీనెస్‌లు కూడా చాలా ఉన్నాయి. లైక్ ఝాన్సీ అక్క నాకు ఆపర్చునిటీ 'టిట్ ఫర్ టాట్' అనే షోలో నాకు ఆపర్చునిటీ ఇచ్చారనమాట. ఆ షోకి తనికెళ్ళ భరణి గారు, అడవి శేషు గారు, పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు. సో, తనికెళ్ళ భరణి గారు చేసావమ్మా అని నన్ను అప్రిషియేట్ చేయడం. ఐ వాజ్ హ్యాపీ. అంత పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరూ నా యాక్టింగ్ వాళ్ళ ముందు నాకు పర్ఫార్మెన్స్ చేసే అవకాశం రావటం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తాం. ఇట్ వాజ్ ఏ హ్యాపీయెస్ట్ మూమెంట్. వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్. దాని తర్వాత చిన్న చిన్న హ్యాపీనెస్‌లు ఇంకా చాలా ఉన్నాయి లైఫ్‌లో. వాటితో పాటుగా నేను బాధపడ్డ విషయం ఏంటి అంటే మా అమ్మ మిస్ అయింది. అది నాకు బ్లాక్ డేస్. అంతకన్నా నేను బాధపడిన ఇన్సిడెంట్ నా లైఫ్‌లో లేదనుకోవాలి. నేను మనిషినే కాలేకపోయాను అందులో ఉండి అవును. చాలా కాలం. అది నా లైఫ్‌లో చాలా బాధపడ్డ విషయం. ఇంకా బాధపడ్డ విషయాలు కొన్ని డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినప్పుడు, సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం వచ్చినప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు, వాళ్ళు నన్ను ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా ట్రీట్ చేసినప్పుడు చాలా బాధపడ్డాను. అది కూడా బాధపడ్డ విషయాలు కూడా చాలా ఉన్నాయి. దట్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సాడ్ థింగ్. మూమెంట్. అది హ్యాపీయెస్ట్ థింగ్ ఇదనమాట. ఇవి 2 మర్చిపోలేని విషయాలు. ఇంకా చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న హ్యాపీనెస్‌లు ప్రతి మనిషిలో చాలా ఉంటాయి జరుగుతూనే కాబట్టి ఉంటాయి. అవన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ హర్షిని అక్క. సో నీ టైం మాకిచ్చి మీ పర్సనల్ లైఫ్ గురించి ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒక యాంకర్‌గా, ఒక హెచ్ఆర్‌గా, ఒక హీరోయిన్‌గా, ఒక మిస్ యూనివర్స్‌గా ప్రతి ఒక్కటి ఇంకా చాలా సినిమాలు హీరోయిన్‌గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే.
థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. బీయింగ్ ఏ ట్రాన్స్, ఇప్పుడు మీరు అన్నట్టుగా మల్టీ రంగాల్లో నేను ఎదుగుతున్నప్పుడు డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ మీలాగా సోషల్ మీడియాకి రిప్రజెంట్ చేసి సపోర్ట్ చేసే మనుషులు కూడా ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా హేటర్స్కి కూడా రుణపడి ఉంటాను. మీరు హేట్ చేయబట్టే నేను ఇంకా ఇంకా ముందుకెళ్తాను. లెక్చరర్గా, హెచ్ఆర్గా, ఎన్జిఓస్లో చేస్తాను, స్టిల్ ఎన్జిఓలో చేస్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను, యాక్టింగ్, మోడల్గా. సో నేను ఇంకా ఇంకా ముందుకెళ్తున్నాను. ఆల్ మై హేటర్స్ లవ్ యూ, ఆల్ మై సపోర్టర్స్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్కి నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచి నా సక్సెస్ఫుల్ పెయిన్ఫుల్ జర్నీని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళినందుకు నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదా, చాలా సరదాగా, చాలా ఎమోషనల్గా కూడా ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో ఒక యాంకర్గా ఇన్ని మల్టీ టాలెంట్ చూసాము. సో ప్రతి ఒక్క హీరోయిన్గా, ఒక హెచ్ఆర్గా, ఒక యాంకర్గా, ఒక మిస్ యూనివర్స్ ట్రాన్స్గా, సో ఒక ఇన్స్పిరేషనల్గా అయితే తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడు ఆరోపణ.